దేవుని యొక్క సృష్టి మూడు విధాలుగా ఉంది. ఇదేంటి సృష్టి మూడు విధాలుగా ఉంటాయండి? దేవుడు ముందుగా భూమిని ఆకాశం తయారు చేశాడు. అందులో ఉండే అంతరిక్షాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన దూతలుగా తయారు చేసి వాటికి అందించాడండి. బైబిల్ మనం గమనించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి భూమి ఆకాశమును సృష్టించాను. దేవుడు భూమి ఆకాశమును సృజించాను. తర్వాత మనం గమనిస్తే మళ్ళా సృజించిన అనే పదం మనకి ఎక్కడ కనబడుతుందంటే సముద్రము, దానిలో ఉన్న జీవరాశులు, పక్షులు, దాన్ని సృష్టించాడు దేవుడు. సముద్రాన్ని సృష్టించాడు. సముద్రానికే దానిలో జీవరాశులు సృష్టించుకునే శక్తిని ఇచ్చాడు. పక్షులు వాటి ఉత్పత్తిని వాటికి అప్పగించాడు. భూమి ఆకాశాలు వాటి ఉత్పత్తిని వాటికి అప్పగించాడు. దేవుడు సృష్టించింది భూమిని ఆకాశాన్ని. భూమి ఆకాశము అదేం చేస్తుందంటే దానిలో ఉన్న ఖగోళాన్ని అన్నింటిని కూడా అదే తయారు చేసుకుంటుంది. సముద్రం ఏం చేస్తుందంటే దానిలో ఉన్న జీవరాశులను అదే తయారు చేసుకుంటుంది, పక్షులతో సహా, మృగములు. మూడవ సృష్టి మానవుడు. దేవుడి సృష్టిలో మూడవ సృష్టి మానవుడు. అంటే మూడు విధాలుగా దేవుడు సృష్టిని సృజించారు. మిగిలిన ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా వాటి నుంచి వరుసగా వాటితో పాటుగా వచ్చిన కార్యాలు ఇవన్నీ కూడా. అంటే 6 రోజుల్లో 3 విధముల సృష్టిని దేవుడు చేశాడు. 6 రోజుల్లో 3 విధాలైన సృష్టిని దేవుడు చేశాడు. మీరు ఇంటికి వెళ్తారు చూడండి, ఆదికాండము. మనకి ఆదికాండంలోనే చాలా వర్తమానం ఉంది. మూడే సృష్టించిన దేవుడు. భూమి ఆకాశములు సృజించను, తర్వాత సముద్రము జీవరాశుల్ని సృజించను, ఆ తర్వాత 6వ దినమున తన పోలుతో తన స్వరూపము నరుని సృజించను. మరి నక్షత్రాలు, ఈ జీవులు, ఈ పక్షులు, ఈ ప్రకృతి ఇవన్నీ అవే కలిగినాయట. వాటి అవన్నీ దేవుడు చూసి మంచిది అనుకున్నాడట. దేవుని సృష్టి 3 విధాలుగా చేశారు. మిగిలినన్నీ కూడా దాని యొక్క క్రమం ప్రకారంగా చేసుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ఆది కాండంలో గమనించినప్పుడు ఇవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని యొక్క సృష్టిలో ఉన్నతమైన సృష్టి ఏది అంటే మానవుడు. ఉన్నతమైన జీవి మానవుడే, ఉన్నతమైన యొక్క సృష్టి కూడా మానవుడే. దేవుని యొక్క సృష్టిలో 3 విధాల ఈ సృష్టిలో ఉన్నతమైన సృష్టి మానవుడు. ఇంటికి వెళ్ళిన చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదవండి. 3 సార్లు మాత్రమే దేవుని యొక్క పని ఉంది. మిగిలినంతా కూడా అదే నడిపించుకుంటూ వెళ్తా ఉంది. దేవుడు మానవుని సృష్టించాడు. ఒక మానవు నుంచి అవ్వ వేరు చేయబడింది. అవ్వ ఆదాము నుంచి సంతాన ఉత్పత్తి జరిగింది. ఆ తర్వాత భూమి అంతా విస్తరించడం ప్రారంభం చేసింది. దేవుడు భూమి ఆకాశం సృజించారు. భూమి ఆకాశాల్లో నక్షత్రాలు, గోళాలు ఇవన్నీ కూడా దేవుడు చూశాడు. అవి వచ్చినాయి, కలుగురు గాక అన్నాడు ఆయన. ఆటోమేటిక్ గా ఆ భూమి ఆకాశాలు సృజించబడిన భూమి ఆకాశాలు ఏదైతే ఉన్నో అవి వాటి క్రమం ప్రకారంగా వచ్చేసినవి. చాలా అద్భుతమైన సృష్టి దేవుడు చేసింది. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలను కూడా మీరు గమనించవచ్చు. అది చదివినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఎంత సాధారణంగా తన వాక్యాన్ని మనకు అందే విధంగా అర్థమయ్యే రీతిలో దేవుడు బయలుపరుస్తున్నాడు అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా. 1వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనకి చాలా ఇంకా తెలుసుకోవచ్చు. మన వర్తమానానికి మనం మార్గం మాత్రం వేసుకుందాం. ఇలా మళ్ళీ వారం మనం పూర్తి చేసుకుందాం. చాలా విషయాలు ఈరోజు మాట్లాడదాం అనుకున్నాం, కానీ మన ఫస్ట్ ఆరాధనే మనకి ఆలస్యం అయిపోయింది. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము
మొదటి దిన వృత్తాంతములు 29వ అధ్యాయము పేజ్ నంబరు 359. మూడు వందల 29వ అధ్యాయము 22 నుంచి చదువు. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషంతో అన్నపానములు పుచ్చుకునేది. దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగా. ఓ అబ్రాహాము పునాదిలో ఉన్నారు, శిఖరంలో జరగబోయే సంగతులు తెలియదు. ఇర్మియా, దానియేలు, ఓ అబకు, వీళ్ళందరూ కూడా వారు మొదట్లో ఉన్నారు కాబట్టి పైన శిఖరం మీద ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఆ రోజుల్లో ఉండాలని ఆశించారు. కానీ మీరైతే కొండ శిఖరంలో ఉన్నారు, పైనుంచి కింద వరకు మొత్తాన్ని చూడగలిగినట్టుగా ఉన్నతమైన స్థలంలో మీరు నిలబడి ఉన్నారు. చూడడానికి గల మరి పక్షి రాజు యొక్క చూపులను మీకు ఇచ్చిన్నారని మీరు మాతో చెప్పారు మా ప్రభువా. మేము మరి మా యొక్క పితరులు ఆది కాండంలో వారు ఎక్కడైతే నిలబడినారో వారి వెలుగు అక్కడే మాత్రమే పనిచేసింది. అపోస్తులు ఎక్కడైతే నిలబడినారో వారి వెలుగు అక్కడ మాత్రమే పనిచేసింది. కానీ మా కాలంలో మేము కొండ శిఖరం మీద నుంచి పునాదుల నుంచి శిఖరం వరకు చూడడానికి మాకు అనుమతి ఇచ్చావు మా ప్రభువా. కాలం తెరకు అవతల మాకు అనుమతి ఇచ్చావు మా ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప సమయంలో మమ్మల్ని లోకం తీసుకొచ్చిన దేవుడు మీకే వందనాలు. జరగబోయే ఆ కార్యక్రమాన్ని మీరే నాయకుడిగా నడిపించండి. మీ యొక్క లేఖన భాగంలో మీకు కొన్ని ఎత్తి ఉన్నాం మా ప్రభువా. వాటిని మీరే అనువదించి మీరే నాయకుడిగా ఉండి నడిపించి మేము తెచ్చుకోమని విమోచకుడైన క్రీస్తు బ్రాండం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చున్నాం. టీచర్ బ్రదర్ ఉంటారేమో అనుకున్నా నేను. బ్రదర్ పాట ఇందాక ఈరోజు మనం పాడిన పాట ఆది అందే నేనున్నా, నేనే దేవుని యొద్ద ఉన్నా, నేనే దేవుడినై ఉన్నా. అందరి దగ్గర అందుకే ఈ పాట బుక్ కూడా ఉంది. ఇక్కడ సౌదరుడు యొక్క కీర్తన బాగా రాశారు. కన్యక వాగ్దానం బట్టి ఆయన శరీరధారి అయ్యారు. ప్రదానం చేయబడిన కన్య గర్భంలో మనం వచ్చామని క్రీస్తునంగా చెప్పారు. కల్వరిలో మనం వచ్చాం. కన్య గర్భంలో యేసుక్రీస్తు వచ్చారు. కల్వరిలో కొట్టబడినప్పుడు యేసుక్రీస్తు కొట్టబడినప్పుడు మనం వచ్చాం. అలాగే ప్రకటన 12లో క్రీస్తు మరణం వచ్చారు. అదేవిధంగా ఆయన కార్ యాక్సిడెంట్ లో కొట్టబడినప్పుడు ఆయన వచ్చి మనమే వచ్చాం. ఆ తర్వాత 16లో మరొక కుమారుడు కనబోతుందని మనం చదువుకున్నాం కదా పొద్దున. ఆయన వచ్చారు. ఆ తర్వాత మరలా ఆయనతో పాటుగా మనం కూడా వచ్చాం. మన యొక్క ఉనికి మనం ఎలా వచ్చామనేది సోదరుడు బాగా వివరించారు దీంట్లో. ఓకే, మంచిది. తర్వాత లాస్ట్ ప్రతి వచ్చినానికి లాస్ట్ లో రెండు లైన్లు పెట్టారు బ్రదరు. ఏం పెట్టారు? ఆయనలాగే నేనున్నా, నాలాగే ఆయన ఉన్నారు. తర్వాత చూడండి, ఫస్ట్ వచనంలో భూమి మీదనే తిరుగుతుంది నా సహోదరులాగా. ఏంటది? వాక్యం ఎలా తిరుగుతుందంట? సహోదరుల వల్లే భూమి మీద తిరుగుతుంది. సహోదరి లాగా ఎలా ఉందంట? మత్స. అది మరి అదే రెండో వచనంలో మళ్ళీ కింద 2 లైన్లు ప్రత్యక్షతని ఏంటది? వాక్యము నాకు ప్రత్యక్ష చూపిస్తుంది. నాలో ఉండి ఆ వాక్యం నాకు సహోదరులలో ఉండి వాక్య ప్రత్యక్షం చూపిస్తుంది. అంటే వాక్యాన్ని చూడగలిగేటువంటి ఆ స్థితి నా సహోదరుల నుంచి నాకు కల్పిస్తా ఉంది. సహోదరి లాగా ఎలా ఉందంట? చెప్పాలి. సహోదరిలాగా వాక్యం నడుస్తుంది, మత్స మడతలేలాగా ఉంది. రెండవ వచనంలో సహోదరులతో ప్రత్యక్షత వస్తుంది. తర్వాత కల్మషం లేకుండా ఉంది. కల్మషం పాట పాడుతున్నాం మనం. ఇవన్నీ వర్తిస్తున్నాయి పదాలు.
మామూలు పెదాలతో బాగా ట్యూన్ బాగుంది, కీర్తన బాగుందని పాడేస్తున్నారా? చాలా అర్థవంతంగా ఇది మామూలు ఒక ఈ లోక సంబంధమైన రైటర్ రాసినట్టుగా రాస్తే ఈ పదాలు మనం కూర్చలేము. అలాగే దేవుని యొక్క పరిశుధాత్మ లేకపోతే రాయలేం. కాబట్టి సహోదరుడు రాసినట్టు ఈ యొక్క సహోదరులు ఎలా ఉన్నారు, సహోదరులు ఎలా ఉన్నారు కూడా రాశారు. సహోదరులేమో ప్రత్యక్షత కలిగి వాక్యం చెప్తున్నారు, సహోదరులేమో కల్మషం లేకుండా ఉన్నారట. మరి అత్యున్నతమైన సంఘంలో ఉన్న సహోదరులు అలా ఉన్నారా? ప్రత్యక్షత కలిగి మీకు కలిగిన ప్రత్యక్ష సంఘంలో పంచుతున్నారా సహోదరులు? మత్స కళంకం లేకుండా, కల్మషం లేకుండా సహోదరులు ఉన్నారా? పాట పాడుతున్నాం కదా మనం. పాట పాడేసేసి నాకు సంబంధం ఏంటి సరిపోదు. నువ్వు ఏ పాట పాడావో దాన్ని నువ్వు రేపు లెక్క చెప్పాలి దేవుడికి. సహోదరులేమో ప్రత్యక్షం పంచుతున్నారు, సహోదరులు నా సహోదరులాగా రాశారు బ్రదర్. కల్మషం అన్నది కానరాని నా సహోదరులలో ఏంటంట, నా సహోదరులు కూడా వాళ్ళ మీద దోసేయకండి. వాళ్ళల్లో ఏళ్ళల్లో కూడా కల్మషం అన్నది కానరాదంట. కల్మషం లేదంట సహోదరుల్లో. ప్రత్యక్షం కలిగి ఉన్నారంట వాళ్ళు. మనం పాట పాడుతున్నాం కాబట్టి అది మనకి నిజంగా అలాగే మనం ఉండగలుగుతున్నామా లేదా చూడండి. తర్వాత 3వ వచనం చూడండి, చివరిది. భూమిని పరిపాలించే క్రిస్తామస్ యొక్క వాక్యంలోకి ఈ లోకానికి వచ్చింది వాక్యము. క్రిస్తామస్ రూపంలో నాలాగా వచ్చింది వాక్యము. ఇప్పుడు క్రిస్తామస్ లాగా నాలాగా వాక్యం భూమి మీద నడయాడుతుంది. భూమిని పరిపాలించనుంది. నాలాగా వచ్చిన ఈ వాక్యము ఈ భూమిని, నా సహోదరులాగా ఈ భూమిని పరిపాలించబోతుంది వాక్యము. సహోదరులు ఎలా ఉన్నారంట? పోత పోసిన నీతిమంతుల్లో ఉన్నారంట. మామూలు పదం అది? మామూలు పదం రాశారు బ్రదర్? మనుషుల వల్ల సాధ్యమైంది ఇది, ఈ పాట రాయడం అవదు. బ్రదర్ ఉండరేమో అనుకున్నాను నేను. కొన్ని ఏదో చేద్దాం అనుకున్నాను నేను, కానీ బ్రదర్ ఏదో వెళ్ళిపోయారు. చూడండి, మంచి భూమిని పరిపాలించనుంది నా సహోదరులాగా పోత పోసిన నీతి వంటి సహోదరులు. వాళ్ళ ఒక్కళ్ళని కాదు, ఇక్కడ సహోదరులు ఒక్కళ్ళే నీతిమంతులని కాదు, నీతి పోత పోసినట్లుగా వచ్చిందంట నీ రూపంలో. నీతి పోత పోసినట్లుగా ఉందంట. మత్స కళంకం లేని వారిగా ఉన్నామంట. అంటే చూడండి, సహోదరుడు రాసిన పాట కాదు ఇది, పరిశుద్ధాత్మ రాసిన పాట. కాబట్టి మనం ఏదైతే పాడుతున్నామో ఆ విధంగా మనం ఉన్నామా లేదా అని చూడండి. పాట బాగుంది, ప్రాస బాగుంది అని మనం పదాలు బాగుంది అని పాడేయటం కాదు. మత్స కళంకం లేని సహోదరులాగా ఉన్నామా, మనం పోత పోసిన నీతిమంతుల్లాగా ఉన్నామా? పోత పోసిన అదే మనం పోత పోయకుండా నిలబెట్టింది అయితే ఏమవుద్ది? చెదిరిపోద్ది. కానీ పోత పోసింది ఏమవుద్ది? దాన్ని ఎవరు పాటు చేయలేరు, దాన్ని పటిష్టంగా ఉంటది. మన యొక్క నీతి అలాగే ఉందండి, పోత పోసిన నీతిలాగా వచ్చింది. నేను చూస్తే నీ నీతి పోత పోసిన నీతిలాగా ఉంటుందట. మంచి అర్థాలతో సహోదరుడు తన యొక్క మరి కీర్తనలు రచించారు. నిజంగా సహోదరుడు చాలా మరి మనం ప్రభుకి స్తోత్రం చెప్పాలి. సహోదరుడు మనకి ఇచ్చిన మంచి పాట. ఈ పాట పాడేటప్పుడు నాకు ఈ రోజు పాడుతున్నాను అంటే మామూలు నేను కూడా అంతే పెద్దలతో పాడేస్తున్నా. ఈరోజు డ్రమ్ము కొడతా పాడుతుంటే అన్నయ్య నా పక్కన పెట్టారు ఈ పుస్తకం, ఈ పాట పదాలు చదువుతున్నాం. మచ్చాలేదు కాలంగా చదివేస్తున్నాం. కానీ నేను అక్షరరూపాలు చూసినప్పుడు నాకు ఎప్పుడంటే నాకు అక్షరరూపాలు చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అందుకే నేను ఆడియో కన్నా ఎక్కువ బుక్ చదువుతాను. నేను క్రిస్ బెడంగర్ మెసేజ్ అయ్యేటప్పుడు నేను ఆ ఫీలింగ్ ఏంటంటే మనం ఆడిటోరియంకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. నాకు అక్కడ కూర్చొని బ్రెండన్ టాబర్నకల్ కూర్చొని మెసేజ్ అన్నట్టుగా ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. నాకు అలాగే ఈ పదాలు చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఏంటి గొప్ప పదాలు ఉన్నాయి దీంట్లో. ఈ పాటలో మనం ఊరికి పాడేసేస్తున్నాం పదాలు, నాలాగా నీలాగా మనం. కానీ వాక్యం యేసులాగా నాలాగా మారింది ఆ రోజున. వాక్యం బ్రణంలాగా నాలాగా మారింది ఆ రోజున. వాక్యం ఇప్పుడు థామస్ లాగా నాలాగా మారింది ఈ రోజున. చాలా అద్భుతంగా పదాలతో మరి ఈ పాటను రాశారు సహోదరుడు. మరి ప్రభువు దీవించాలి. మీరందరూ కూడా ఈ కీర్తనలు పాడేటప్పుడు పాటలు పాడడం కాకుండా అలా ఉన్నామా లేదా, మచ్చలేని వారిగా, కళంకం లేని వారిగా ఉన్నామా లేదా, పోత పోసిన నీతి వలె మనం ఉన్నామా లేదా అనేది మీరు పరిశీలన చేసుకోండి. మంచి పాట. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం నుంచి రెండవసారి సొలొమోను యొక్క పట్టాభిషేకం.
చిన్న అంశం. సొలొమోన్ రాజు యొక్క రెండవ పట్టాభిషేకం. హల్లెలూయా. నేను చాలా ఆశ్చర్యపోయి చాలాసార్లు చదివాను నేను దీన్ని. మనం ఆల్రెడీ మొదటి పట్టాభిషేకం మీద మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వర్తమానం, అవునా? మర్చిపోయారా? గుర్తుందా? మర్చిపోయారా? పట్టాభిషేకం చేసాం. రెండోసారి గురించి చెప్పలేదే, టైటిల్ చెప్పలే. రెండోసారి పట్టాభిషేకం గురించి టైటిల్ చెప్పలే. మొదటిసారి గిహోన్లో జరిగిందని మనం చెప్పుకున్నాం. గిహోన్ అనగా నీటి ఓట. అక్కడ సాదోకు, యాజకుడైన సాదోకు, ప్రవక్త అయిన నాతాను, బెనాయ, వీళ్ళందరూ కూడా వచ్చి సొలొమోన్ని దావీదు యొక్క గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగింపు తీసుకుని వెళ్ళి గిహోన్లో అభిషేకించారు. ఆయన పట్టాభిషేకం చేసి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు సొలొమోను యొక్క చరిత్ర క్రీస్తుని పరిపూర్ణంగా ప్రతిబింబిస్తూ ఉంది. ఎక్కడ కూడా లోటు లేదు సొలొమోను యొక్క జీవితంలో. తన యొక్క జీవితంలో చూసినప్పుడు చాలా మంది ఏమంటారంటే సొలొమోను తన యొక్క ప్రారంభము చాలా ఘనంగా జరిగింది, కానీ ముగింపు మాత్రం ప్రమాదకరంగా భయంకరంగా జరిగిందని చెప్తూ ఉంటారు. దాని ఆయన యొక్క చరిత్ర అర్థం కాని కొంతమంది బోధకులు. సొలొమోను యొక్క జీవితము ప్రారంభంలో చాలా ఘనంగా ప్రారంభమైంది, కానీ ముగింపు మాత్రము భయంకరంగా ముగిసిపోయింది. పాపంతో అన్య స్త్రీలను వివాహం చేసుకుని దేవత విగ్రహాలు చేయించి వాటికి బలు అర్పించగా ఆయన సహకరించాడు. దేవుడు అతని చేతుల నుంచి రాజ్యాన్ని తీసేస్తని చెప్పారు. అతని తర్వాత రాజ్యము తన సంతానం నుంచి విడిపోయింది. ఒక గోత్రాన్ని మాత్రమే దేవుడు వారికి ఇచ్చారు. కాబట్టి సొలొమోను పతనం అయిపోయాడు. తన తర్వాత మొత్తం రాజ్యం అంతా కూడా తన మరి గోత్రానికి చెందిన వారిని కాకుండా వేరే వాళ్ళకి అప్పగించాడు దేవుడు. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు, కానీ అది కేవలము అక్షరానుసారంగా కనబడే పదాలు మాత్రమే. కానీ సొలొమోను యొక్క జీవితము పరిపూర్ణంగా క్రీస్తుకి గుర్తుగా ఉంది. సొలొమోను 700 మంది భార్యలు చేసుకున్నాడు. బైబిల్లో కనుక మనం చూస్తే 700 మంది కూడా ఎవరు? వీళ్ళు భార్యలే. ఎవరు? రాజకుమార్తెలు, సాధారణమైన స్త్రీలు కాదు వీళ్ళు. ప్రతి ఒక్క దేశంలోంచి, అంతఃపురంలోంచి రాజకుమార్తెను చేసుకున్నాడు ఆయన. సాధారణమైన స్త్రీలు పెళ్లి చేసుకోలే. మరొక 300 మంది, ఆయనకి మొత్తం 1000 మంది భార్యలు ఉన్నారు సొలొమోనుకి. ఈ 1000 మంది భార్యల్లో 700 మంది మాత్రమే రాజకుమార్తెలు. మిగిలిన 300 మంది ఉపపత్నులు. ఈ రాజకుమార్తెల్ని ఆయన 700 మంది రాజకుమార్తెలు చేసుకోవడం వల్ల మనం గమనించినప్పుడు బైబిల్లో కూడా రాయబడి ఉంది, సొలొమోను పరిపాలించాడు. ఈ 40 ఏండ్లలో ఒక్క యుద్ధానికైనను లేదా ఎలాంటి అలజడి కానీ దేశంలో రాలా. ద గోల్డెన్ డేస్ ఆఫ్ సొలొమోన్ అని పేరు పెట్టారు అట్లకి. బంగారు కాలం, సొలొమోను యొక్క బంగారు దినములు. సొలొమోను యొక్క బంగారు దినములు అంటే ఇవి పరిపూర్ణంగా 1000 ఏండ్ల పరిపాలనకి, సొలొమోను యొక్క పరిపాలన 1000 ఏండ్ల పరిపాలనకి సూచనగా ఉంది. ఏ రాజు కూడా సొలొమోను మీద లేదు. కారణం ప్రతి దేశానికి సంబంధించిన ఒక రాజకుమార్తె సొలొమోను దగ్గర ఉంది. మన కుమార్తె సొలొమోను దగ్గర ఉంది. మనం ఆ దేశం మీదకి మనం ఇద్దరికి వెళ్తాం సరే. 700 రాజకుమార్తెలు పెళ్లి చేసుకున్నాడు. చుట్టుపక్కల ఎక్కడా కూడా ఎటువంటి యుద్ధం లేదు అసలు. సొలొమోను తర్వాత యుద్ధం జరిగింది, సొలొమోనుకు ముందు యుద్ధం జరిగింది, కానీ సొలొమోను కాలంలో మాత్రం ఎక్కడే యుద్ధం లేదు. అందరూ కూడా సమ్మతితోనే సొలొమోనుతో సమ్మతితోనే వచ్చి మద్దతు చెల్లేవాళ్ళు. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని చూడడానికి దేశపు రాజులందరూ కూడా, భూరాజులందరూ కూడా వచ్చారు. భూ దిగంతంలో నుండి సొలొమోను యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అందరూ వచ్చారు ఆయన దగ్గరికి. మనం చదువుకున్న కింద ఇప్పుడు మనం చదివిన దాంట్లో సొలొమోను యొక్క రాజ్య ప్రభావము దావీదు యొక్క రాజ్య ప్రభావం కంటే ఘనంగా ఉందంట. ఏంటంట మరి దావీదు యొక్క రాజ్య ప్రభావం కంటే సొలొమోను రాజ్య ప్రభావం ఘనంగా ఉన్నప్పుడు సొలొమోను పడిపోయిన వాడికి ఎలా ఉంటాడు బ్రదర్? మరి ఎందుకు దేవుడు ఆ యొక్క 1000 మందిని భార్యలు చేసుకోవడానికి అనుమతించాడు? ఎందుకు ఆ 1000 మందిలో 700 మంది రాజకుమార్తెలు చేసుకోవడానికి దేవుడు అనుమతించాడు? అవునా? ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది, మనం చదువుకున్నాం కదా.
ప్రసంగిలో 3 అధ్యాయులు ఏం చదువుకున్నాం మనం? నాటడానికి, ఏసిన నారుని పీకడానికి, కొయ్యడానికి, నొచ్చడానికి, విత్తనం వేయడానికి, రాళ్ళను పేర్చడానికి, రాళ్ళను కుప్పగా వేయడానికి, రాళ్ళను కట్టడానికి, ఏమనంట ప్రతి దానికి, ఏడవడానికి, నవ్వడానికి, దుఃఖించడానికి. నువ్వు అనుకుంటావు నువ్వు అసలు ఏమీ చేయలేవు, మన వల్ల ఏమీ లేదట. ఇప్పుడు మనం చదువుకున్న చోట దావీదు అంటాడు, దావీదు తన యొక్క రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించే ముందు దావీదు ఏమంటాడంటే, ఇదిగో నా దేవుడు నన్ను బాగా హెచ్చించాడు, నేను ఎక్కడో మరి పశువుల కాపరిగా ఉన్నాను, గొర్రెల కాపరిగా ఉన్నాను, నన్ను తీసుకుని వచ్చి ఆయన సింహాసనం మీద రాజుగా చేశాడు నన్ను ఆయన. ఇప్పుడు నేను చాలా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాను, చాలా గొప్ప స్థానంలో ఉన్నాను, కానీ నా దేవునికి మందిరం నిర్మించాలనుకుంటున్నాను, నా సామర్థ్యం కొలది నేను చేస్తాను, మీ సామర్థ్యం కొలది మీరు ఇవ్వండి అన్నప్పుడు, ఎవరి సామర్థ్యం కొలది వారు వెండి బంగారము వజ్ర వైడూర్యాలు ఇనుము కట్టెలు కర్రలు అన్ని ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళు మందిర నిర్మాణానికి సహాయం చేశారు. చాలా సమీకరించాడు ఆ యొక్క నిధుల్ని, ఆ కలప, ఆ విలువైన వెలగల రాళ్ళు ఇవన్నీ కూడా సమీకరించాడు దావీదు. సమీకరించిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చూడండి, అక్కడ 29వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఒకసారి 14 వచ్చిన చూడండి. తొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నా చూడండి, నేను చదువుతాను చూడండి. 9వ వచ్చిన 29:9. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండ్రి గనుక వారు అలాగూ మనపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడి, రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అప్పుడు చూడండి, ఇదంతా తర్వాత మీరు చదవండి, నేను కొన్ని మాత్రం చదువుతున్నాను. మాకు తండ్రి గారు ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రారుడవు. యెహోవా, భూమి ఆకాశములు యందు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుంటున్నావు. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. దేవుడు దానంగా మనకి ఇచ్చేది ఏంటంట? బలము పరాక్రమములు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది నేను చదివి చూడండి. పరాక్రమం నీ దానములు, హెచ్చించు వాడవును, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, ప్రభావము గల నీ మహిమను కొనియాడుచున్నాము, నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట. ఏంటంట? మేమైతే మా సామర్థ్యం కొలది వెండి బంగారము అన్ని ఇచ్చాం. మేమేమనుకుంటున్నాం? మా సామర్థ్యం కొలది నేను ఇచ్చానండి దేవుడికి, నా దేవుని నామ ఘనత కొరకు నేను నా సామర్థ్యం కొలది నేను చేశాను, నేను నా సామర్థ్యం అని నువ్వు అనుకుంటావుట. కానీ దావీదు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను. ఏంటి సామర్థ్యం? నాకు అసలు ఎక్కడా సామర్థ్యం? దేవునికి ఇచ్చే సామర్థ్యం నాకు ఉంది అసలు. దావీదు అంటున్నాడు, ప్రభు నీకు ఇచ్చే సామర్థ్యం నాకు ఎక్కడిది? నీవు నాకు ఇచ్చిన దాంట్లో నేను మళ్ళీ నీకు ఇస్తున్నా. నీది కాదు నువ్వు ఇచ్చేది, దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యంలో కొంత నువ్వు ఆయనకి ఇచ్చావు. రాజైన దావీదు అంటున్నాడు, నాకు ఎక్కడిది సామర్థ్యం? ఆయన మీరు చూస్తే వెనక అధ్యాయంలో మీరు చూస్తే దావీదు తూచలేని బంగారము, ఎన్నికలేని వెండిని ఇచ్చాడు దేవుని మందిరానికి. ఏమంటాడు ఆయన? దాన్ని అది నాది కాదు. ఎందుకని? దావీదు తెలుసు తన యొక్క స్థితి ఏంటి. గొర్రెల కాపరి దగ్గర నుంచి ఇప్పుడు నేను ఈ స్థితికి వచ్చాను. నేను ఇది ఇచ్చింది ఎవరు? నాకు ఈ స్థితి నాకు ఇచ్చింది ఎవరు? ఈ సామర్థ్యం నాకు ఇచ్చింది ఎవరు? తోచలేని ఎన్నికలేని వెండి బంగారాలని దేవుని మందిరానికి ఇవ్వగలిగే స్థితికి నేను వచ్చాను అంటే, ఒక గొర్రెల కాపరిగా ఉన్నాను ఆ స్థితిని ఎంతవరకు తీసుకొచ్చాడు ఆయన? ఉన్నతమైన స్థితికి హెచ్చించాడు ఆయన. ఇప్పుడు ఆ సామర్థ్యం, ఆయనకి ఇవ్వగలిగే సామర్థ్యము నాకు ఎక్కడిది అసలు? దేవునికి మనం ఇవ్వగలమా? ఇవ్వలేము. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈ సామర్థ్యం నాకెక్కడిది ప్రభు, నీవు నాకు ఇచ్చిందే మళ్ళీ నీకు ఇస్తున్నాను నేను. మనం దేవునికి మనం ఏమి ఇచ్చేది లేదండి. దేవునికి మనం ₹1 కూడా మనం నేను ఇచ్చే ప్రభు అంటా కూడా లేదు నీకు. ఎందుకంటే ఆ ₹1 కూడా నీది కాదు, అది దేవుడే నీకు ఇచ్చాడు.
దేవుడు నీకు ఇచ్చిందనే నువ్వు దేవుడికి ఇస్తున్నావు. చూడండి, ఇలాంటి అనుభవమైన మాటలు చూడండి. కాబట్టి మనము సొంతగా ఏది చేయలేం. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. ప్రతి దానికి దేవుని యొక్క సమయం ఒకటి ఉంది. దేవుడు నిర్ణయించిన సమయం ఉంది. కాబట్టి మన గొప్పతనం ఏం లేదు ఇక్కడ. క్రీస్తు థామస్ గారు చెప్పినట్లుగా మట్టి నుండి వచ్చాము, మట్టికే పోయేవాళ్ళము. దేవుని యొక్క కృప ఐశ్వర్యం చేత మనం రక్షించబడ్డాము, విమోచించబడ్డాం మనం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ప్రతి దానికి ఒక సమయం ఉంది, ప్రతి దానికి ఒక విధానం ఉంది, ఒక దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఉంది. ఆ ప్రసంగిలో 3వ అధ్యాయంలో ప్రసంగి చెప్పినట్లుగా మన చేతిలో ఏమి లేదు, అంతా కూడా దేవుని యొక్క ఉద్దేశమే జరుగుతూ ఉంది. వీళ్ళు అనుకున్నట్లుగా సొలొమోనేమి పాపం చేసి ఘనంగా ప్రారంభం చేసి మరి బలహీనంగా పడిపోలేదేనా, దానికి ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి దేవుడు సొలొమోను యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా జరిగించి తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఇది రాసింది ఎవరు? పరిశుద్ధ గ్రంథాన్ని మనుషులు పరిశుద్ధాత్మ రాసేటప్పుడు పాపమైన కార్యాలు దీంట్లో రాస్తుందా? రాయను కదా. ఎందుకు రాసి పెట్టింది? ఇది ఓ దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరిగిన కార్యం కాబట్టి దేవుడు దీంట్లో రాసి పెట్టి ఉంచాడు. అలా అని చెప్పేసి దేవుడు ఆయనకు అనుకూలమైన మాటలు రాయాలి దేవుడు బైబిల్లో. సమస్తాన్ని రాసి ఉంచాడు ఆయన. మనిషికి బుద్ధి కలిగేవి, బుద్ధిహీనమైనవి, ఆ బుద్ధిహీనమైన అనుసరిస్తే ఎలా ఉంటవి, ఇవన్నీ కూడా ఒక ఆత్మ సంబంధమైన అర్థాలతో దేవుడు వాటిని పరిశుద్ధ గ్రంథంలో పెట్టి ఉంచారు. అవి తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏమంటారంటే సొలొమోను యొక్క చరిత్ర ప్రారంభంలో ఘనంగా ఉంది, ముగింపులో పడిపోయాడు అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. కానీ సొలొమోను యొక్క జీవితము పూర్ణంగా క్రీస్తుకి మాదిరిగా ఉంది. ఈ యొక్క సొలొమోను యొక్క పరిపాలన 40 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన వల్ల ఉంది. భూ రాజులందరూ కూడా వచ్చి సొలొమోను దగ్గరికి వచ్చి కప్పము కట్టేవాళ్ళు. ప్రతి ఏటేటా వేల కొలది టన్నుల కలప, వెండి, వజ్రాలు సొలొమోనుకి కప్పంగా వెళ్ళేటువంటి మరి కానుకలుగా, కప్పంగా కాదు కానుకలుగా పంపించిన రాజులు ఉన్నారు. కారణము దేవుడు సొలొమోను యొక్క రాజ్యాన్ని అంతగా ఆశీర్వదించాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలండి గట్ట. సొలొమోను తండ్రి యొక్క సింహాసనము, దావీదు యొక్క సింహాసనాన్ని తీసుకోవడానికంటే ముందుగా ఆ యొక్క సింహాసనము ఏదైతే ఉందో సొలొమోను ఇజ్రాయేల్ యొక్క 3వ రాజు. ఇజ్రాయేల్కి సొలొమోను ఎవరు? ఇజ్రాయేల్ 3వ రాజు. చాలా 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 జాగ్రత్తగా మీరు విని గుర్తుపెట్టుకోండి. సొలొమోను ఇజ్రాయేల్కి ఎన్నో రాజు? 3వ రాజు. ఇజ్రాయేల్కి మొదటి రాజు ఎవరు? సౌలు. 2వ రాజు దావీదు. 3వ రాజు సొలొమోను. ఇజ్రాయేల్ యొక్క రాజ్యములో సొలొమోను 3వ రాజుగా ఉన్నాడు. దావీదు బెత్షెబ యొక్క కుమారులో ఎన్నో కుమారుడు? 2వ కుమారుడు. దావీదుకి మరియు బెత్షెబకి పుట్టిన కుమారులలో 2వ కుమారుడు. మొదటి కుమారుడు దేనికి చనిపోయాడు? దావీదు చేసిన పాపాన్ని బట్టి. దావీదు బెత్షెబని ఒక వంకర మార్గంలో దావీదు బెత్షెబని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఆ యొక్క పాప మార్గాన్ని బట్టి దేవుడు ఆ యొక్క పాపానికి శిక్ష ఎవరి మీద విధించాడు? దావీదు యొక్క మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుని మీద. బెత్షెబ దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుని మీద ఆ పాపాన్ని మోపాడు. ఆ బాలుడు చనిపోయాడు. తర్వాత దావీదు బెత్షెబ యొక్క 2వ కుమారుడు, 2వసారి వచ్చిన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఈయన సొలొమోను అన్నాడు. సొలొమోను అనగా అర్థం ఏంటంటే సమాధానకరుడు అని అర్థం. హల్లెలూయా. ఏంటి సొలొమోను అనగా అర్థము? సమాధానకరుడు. అంతేకాకుండా నాతాను ప్రవక్త అతనికి ఒక పేరు పెట్టాడు. ఏమని? యదిద్యా అని పేరు పెట్టాడు నాతాను ప్రవక్త. సొలొమోను పేరుతో పాటుగా ఏం పేరుంది? యదిద్యా అని ఒక పేరుంది. యదిద్యా అనగా అర్థం ఏంటి అంటే యెహోవాకు ప్రియమైన వాడు, ప్రియుడు అని అర్థం యదిద్యా అనగా. అంతేకాకుండా తన తల్లి బత్షెబ మరొక పేరుతో పిలుచుకుందామని లెమూయేలు అని పేరుతో పిలుచుకుంది. ఈ యొక్క సొలొమోను 3వ రాజుగా ఉన్నాడు. సొలొమోను యొక్క రాజ్య ప్రభావము ఆ కాలంలో మరి ఎవరికీ రాలేదు. బైబిల్ రాయబడింది అక్కడ, దేవుడే అక్కడ స్వయంగా పలుకుతున్నాడు. అక్కడ నీలాంటి రాజ్యము నీకు ముందు లేదు, నీ తర్వాత కూడా రాదు. హల్లెలూయా. సొలొమోను యొక్క రాజ్య ప్రభావం లాంటి రాజ్యము, అన్న ఘనమైన రాజ్యము సొలొమోను కంటే ముందుగా లేదు, సొలొమోనుకి తర్వాత కూడా లేదు. సొలొమోను యొక్క ధనవంతుడైన రాజు సొలొమోను యొక్క సంపన్నుడు. సొలొమోను కంటే ముందు లేడు, నేటికి కూడా లేడు. ఇప్పుడు మన ప్రపంచ కుబేర్లలో ఎక్కువ ఎవరికి ఉంది ఇప్పుడు తెలుసా మీకు? ఎవరు? మొన్నటి వరకు అయితే ఒక 5-6 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం వరకు అయితే బిల్ గేట్స్. ప్రతి ఏటా బిల్ గేట్స్ అన్ని
ప్రపంచ కుబేరులో ప్రథమ స్థానంలో ఉండేవాడు. ఆయన మైక్రోసాఫ్ట్ అయినా అధినేత, అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్లు తయారు చేసేవాడు ఆయన. ఆ ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఏ సాఫ్ట్వేర్ ఎక్కడికి ఉంటారో తెలియదు. ఆయన అకౌంట్ లో ఎప్పుడు ఎంత డబ్బు పడుతుందో అది కూడా తెలియదు. ఆయనకే కౌంట్ చేయడం కష్టం. బిల్ గేట్స్ అకౌంట్ లో వరల్డ్ వైడ్ గా ఆయన సాఫ్ట్వేర్ తయారు చేసి మార్కెట్లోకి వదిలిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసే వాళ్ళు కొనుగోలు చేస్తారు కదా, ఆ కొనేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన అకౌంట్ లో ఎంత డబ్బు పడుతుందో కూడా కౌంట్ చేయడం కష్టం. అంతగా ఆయనకి పడుతుంది. అయితే రీసెంట్ గా ఏమైంది, అతను ఒక ఆయన అధిగమించాడు. ఎవరు? అమెజాన్ సిఇఓ. అమెజాన్ సిఇఓ అధిగమించాడు. ప్రపంచ కుబేరులో ఇప్పుడు ఆయన ఎక్కువగా అతను నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఫేస్బుక్ సిఇఓ మార్క్ జూకర్బర్గ్, ఆయన కూడా కుబేరులోకి వచ్చాడు ఆయన కూడా. అయితే ఈ యొక్క అమెజాన్ సిఇఓ ఇతను 8 లక్షల కోట్లు అంటే ఇతను ఆస్తి, సారీ 800 లక్షల కోట్లు, 8 కాదు 800 లక్షల కోట్లు సంపాదించాడు. ప్రపంచంలో కుబేరు నెంబర్ 1 కుబేరు స్థానంలో ఉన్నాడు. దీన్ని సొలోమోన్ యొక్క సంపదతో పోలిస్తే సొలోమోన్ యొక్క సంపద ఈ యొక్క అమెజాన్ అధినేత సిఇఓ యొక్క ఆస్తి కంటే సొలోమోన్ యొక్క ఆస్తి మరొక 16 రెట్లు ఎక్కువ ఉందంట. అంటే ఇలాంటి అమెజాన్ సిఇఓలు ఇంకొక 16 మంది వచ్చినా కూడా సొలోమోన్ సాటి కాదు. అంటే అంత ఆస్తిని దేవుడు సొలోమోన్కి ఇచ్చాడు. అంత నామ ప్రభావాన్ని దేవుడు సొలోమోన్కి ఇచ్చాడు. కారణము ఆయన చెప్తున్నాడు దావీదు నీవు మందిరం నిర్మించడానికి సరిపోవు, ఎందుకంటే నీ చేతులు ఏం చేసినాయి, రక్తాన్ని ఒలిగించినాయి. నువ్వు కాబట్టి నీవు నా కొరకు మందిరం నిర్మించడానికి నీకు కుదరదు, నువ్వు చేయవద్దు. నీ కుమారుడు నా కోసం మందిరం నిర్మిస్తాడు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, దావీదు నీ కుమారుడైన సొలొమోను నా కుమారుడు. హల్లెలూయా. సొలొమోను రాజుగా సింహాసనం కూర్చోవడానికి ఇప్పుడు దావీదు కుమారుడు ఏంటి? భౌతికంగా దావీదు కుమారుడిగా ఉన్నాడు కానీ దేవుడే ఉంటున్నాడు. సో ఆ దావీదు నీ కుమారుడైన సొలొమోను ఇప్పుడు నా కుమారుడు, దేవుడు కుమారుడు అయిపోయింది. అందుకోసమే ఆయన యొక్క రాజ్యము 40 ఏళ్ళ పాటు అంత ఘనంగా జరిగింది. యుద్ధాలు లేవు, శ్రమలు లేవు, ఎలాంటి అలసటి లేదు. రాజుల గ్రంథంలో కనుక మీరు చూస్తే సముద్రపు ఇసుక రేణుల వలె వాళ్ళు విస్తరించారు. వారు ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను యొక్క పరిపాలనలో తినుటలోను త్రాగుటలోను సంతోషపడలను ఉన్నారు. అంటే వాళ్ళకి ఎలాంటి కష్టము లేదు. తినుటలోను త్రాగుటలోను సంతోషపడుతుంటే వాళ్ళు పని చేయబడతారు. అంత సమాధానకరమైన పరిపాలన. దేవుడు కూడా పెట్టిన ఆ పేరు సొలొమోను అనగా అర్థం ఏంటి? సమాధానకరుడు. అలాంటి సమాధానకరమైన పరిపాలన. సమాధానం ఇచ్చి అప్పుడు వరకు పరిగెడుతూ దావీదు సింహాసనం కోసం ఎంతో కష్టపడ్డాడు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఒక సమాధానకరమైనటువంటి రాజ్యంలో పోతున్నాడు గుర్తుగానే సొలొమోనుకి సమాధానకరమైన పేరు అర్థమొచ్చే విధంగా నామకరణం చేసి దేవుడు దావీదు తర్వాత ఆ రాజ్యానికి సొలొమోను అయినా రాజుగా చేశాడు. సొలొమోను రాజుగా చేయడానికి ముందుగానే దాంట్లో అదోనియా కుమారుడు ఉన్నాడు దావీదు. అదోనియా దావీదు ముసలివాడు అయిపోయిన తర్వాత వృద్ధాప్య సమయంలో ఎవరు రాజుగా ఉండాలి అనేది ఒక ప్రశ్న. అక్కడ దావీదు కుమారులు ఆయన తర్వాత నేనే రాజు, నేనే ఉండాలి అందరూ అనుకుంటున్నారు ఆ టైంలో. అలాంటి సమయంలో అదోనియా, దావీదు కుమారుడు అదోనియా, ఆయన తన కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఇక నుంచి నేనే రాజుని అని ప్రకటించేసుకుని తన ముందు మరి రథాలు పరిగెట్టేవారు కానీ కొంతమంది సైన్య సమూహాన్ని తన ముందు ఏర్పాటు చేసుకుని అబ్షలోము లాగా ఈ అదోనియా రాజుగా ఆయన తను ప్రకటించుకుంటూ మొదలుపెట్టాడు. అబ్షలోము దావీదుకి సింహాసనం లాక్కోవడానికి అబ్షలోము ప్రయత్నం చేశాడు. దేవుడు సౌలు తర్వాత దావీదుకి ఇచ్చిన సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనం లాక్కోవడానికి సౌలు తరిమాడు దావీదుని, తన కుమారుడైన అబ్షలోము తరిమాడు. ఇప్పుడు ఈ యొక్క అదోనియా దావీదు వృద్ధాప్య సమయంలో ఈ అదోనియా ఇప్పుడు దావీదు తర్వాత నేనే రాజుని అని ప్రకటించుకోవడం మొదలుపెట్టి ఆయన ఏం చేశాడంటే కొంతమంది గ్రూపుని తన వైపు తిప్పుకున్నాడు. ఎవరెవరా గ్రూపు? ఎవరైతే ప్రవక్త అని పిలువబడిన నాతాను ప్రవక్త ఉన్నాడో ఆ ప్రవక్త ఆ యొక్క అదోనియా గ్రూపులో లేడు. ఎవరైతే యాజకుడు ఉన్నాడో సాదోకు యాజకుడు దాంట్లో లేడు. ఎవరైతే
దావీదుకి సహాయపడిన యెహోయాదా కుమారుడు ఉన్నాడు, బెనాయ, ఆయన గ్రూప్ లో లేడు. మిగిలిన వారితో ఆ యొక్క గ్రూప్ ని ఏర్పాటు చేసుకుని ఒక విందు ఏర్పాటు చేశాడు. దానికి ఈ ప్రవక్తను పిలవలేదు, యాజకుని పిలవలేదు. దావీదుకి సహాయపడిన సైన్య దేహ సంరక్షకుల యొక్క అధిపతి ఈ యొక్క బెనాయ అంటే ఎవరు? మీరు ఈ పేర్లన్నీ మీకు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వారం మనం ఈ పేర్లతో మనకు చాలా అవసరం ఉంటుంది. ఈరోజు నీకు కేవలం ఒక మార్గం మాత్రం వేసుకుందాం మనం. బెనాయ అంటే ఈ యొక్క దావీదు కాలంలో, దావీదు అబ్షాలోము నుంచి పారిపోయినప్పుడు, సౌలు తరుగుతున్న సమయంలో, అబ్షాలోము పారిపోయిన సమయంలో సింహాసనం మీద కూర్చోవాలి, దావీదు సింహాసనానికి అసలైన అర్హుడు అని దావీదుతో పాటుగా ఉండి దావీదుకి మద్దతిస్తూ యుద్ధం చేసిన యెహోయాదా కుమారుడు అయినటువంటి మరి బెనాయ, ఇతను ఎవరు? 2 తరగతి ప్రజలు ఉన్న కాలంలో దావీదు యొక్క దేహ సంరక్షకులు. అంటే అర్థం ఏంటంటే బాడీ గార్డ్స్. దేహ సంరక్షకులు అంటే బాడీ గార్డ్స్. వీళ్ళు వాళ్ళ పేర్లు చూడండి, అక్కడ బైబిల్లో రాయబడి ఉన్నది. కెరేతీయులు, పెరేతీయులు. కెరేతీయులు, పెరేతీయులు వీళ్ళు ఈ 2 గ్రూపులు కూడా దావీదు యొక్క పర్సనల్ బాడీ గార్డ్స్ వీళ్ళు. ఈ 2 గ్రూపులకి అధిపతి ఎవరు అంటే బెనాయ. ఈ బెనాయ, సొలొమోను, బెనాయ, నాతాను ప్రవక్త, యాజకుడైన సాదోకు, ఈ 4 లేకుండానే అదోనియా ఏం చేశాడు? విందు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విందు యొక్క సారాంశం ఏంటంటే, ఇక నేను రాజుని, త్వరలో నేను రాజుగా ఉండబోతున్నాను, నేను రాజుగా కూర్చోబోతున్నాను నేను అని అదోనియా విందు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఈ యొక్క సంఘటన ప్రవక్త నాతాను విన్నాడో, వెంటనే బెత్షెబ దగ్గరికి వెళ్ళామా, మరి రాజుగా నీ కుమారుని కదా కూర్చోబెడుతున్నాడు దావీదు, కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు, నేను అనవలు వస్తాను పంపించాడు. బెత్షెబ వెళ్ళింది, దావీదుతో మాట్లాడింది, వెనక నాతాను వెళ్ళాడు, జరిగిన విషయాన్ని కూడా చెప్పారు అక్కడ. వెంటనే దావీదు వెంటనే ఆర్డర్ చేశాడు, ఏమనంటే నా తర్వాత కాబోయే రాజు సొలొమోనే, సొలొమోను రాజుగా అభిషేకించడానికి మీరు ఏర్పాటు చేయమని చెప్పాడు. అదోనియా ఒక వర్గముతో దావీదు యొక్క స్థానాన్ని లేదా సొలొమోను యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి చూశాడు. కానీ దేవుడు అదోనియా యొక్క కుట్రను ఏం చేశాడు? భగ్నం చేశాడు దేవుడు. అంటే దావీదు తర్వాత ఎవరు రాజు? దేవుడు చెప్పాలి, లేదా దావీదు రాజైన దావీదు ప్రకటించాలి తన తర్వాత రాజు ఎవరు. కానీ దేవుడు చెప్పకుండానే, ప్రవక్త రాజు దావీదు చెప్పకుండానే అదోనియా ఏం చేశాడు? రాజు దావీదు తర్వాత నేనే రాజుని ఇందు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి వర్గంతో ఏర్పాటు చేసుకున్నాడు? మళ్ళీ దేవుని యొక్క ప్రవక్త లేకుండా, దేవుని యొక్క యాజకుడు లేకుండా, దావీదు యొక్క ఆ దేహ సంరక్షకుడు లేకుండా, సొంత వారితో, వారికి అనుకూలమైన మనుషులతో అదోనియా ఏం చేశాడు? మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో నేడు కూడా అదే జరుగుతూ ఉంది. క్రిస్ థామస్ తర్వాత ఎవరు వర్తమానికుడు, లేదా క్రిస్ బెనాం తర్వాత ఎవరు వర్తమానికుడు? దేవుడు చెప్పాలి, ఆల్రెడీ వర్తమానికుడు చెప్పాలి. అవునా? దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళకి, వర్తమానుడు చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళకి వీళ్ళు సొంత నిర్ణయాలు. ఆ కాలంలో నిర్ణయించబడిన ప్రవక్త ఉన్నాడు, ఆ కాలంలో నిర్ణయించబడిన యాజకుడు సాదోకు ఉన్నాడు, దావీదు దగ్గరగా పనిచేసినటువంటి బెనాయ కూడా ఉన్నాడు అక్కడ. కానీ వీళ్ళలో ఎవరికి సంబంధం లేకుండా, రాజకుమారుడైన సొలొమోను కూడా సంబంధం లేకుండా, తను సొంతగా రాజుగా ప్రకటించుకునే పని ఈ యొక్క అదోనియా చేయటం. అదే మనం చెప్పుకునే సందేశం. అదే, మీరు వెళ్ళి నా కుమారుడికి, మీరు సొలొమోనుకి మీరు ఏం చేయండి? గృహంలోకి వెళ్ళండి, మీరు అక్కడ ఆయన పట్టాభిషేకం చేయండి, రాజుగా అభిషేకించండి. ఇదిగో నా యొక్క కంచర గాడిదని తీసుకుని పోండి, గాడిద మీద ఊరేగించండి, మీరు ముందుగా బోరవదండి, తర్వాత మీరు యాజకులు ఉండండి, మీరు కీర్తన పాడండి, మీరు కొంతమంది సొలొమోను చిరంజీవి కాక మీరు పలకండి. ఆ యొక్క ఆర్భాటంతో మీరు సొలొమోను ఊరేగించుకుంటూ తీసుకుని వెళ్ళి రాజుగా మీరు పట్టాభిషేకం చేయండి అని దావీదు చెప్పాడు. దావీదు మాట చొప్పున ప్రవక్త నాతాను, యాజకుడైన సాదోకు, మరి ఆ సైన్య అధ్యక్ష దేహ సంరక్షకుడైనటువంటి బెనాయ, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? సొలొమోన్ని ఆ గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించుకుని తీసుకుని వెళ్ళి ఆ గీహంలో పట్టాభిషేకం చేశారు. సొలొమోను చిరంజీవి యోగానికి కేకలు వేసి ఆయన పట్టాభిషేకం చేశారు. ఇది సొలొమోను యొక్క మొదటి పట్టాభిషేకం.
దేవుడికి స్తోత్రంగా ఉంది కాక. ఇప్పుడు సొలొమోను మొదటి పట్టాభిషేకంలో ఎవరెవరు పాల్గొన్నారు? ప్రవక్త నాతాను, తర్వాత యాజకుడైన సాదోకు, అతనికంటే ముందుగా ఇంకో మరొక యాజకుడు ఉన్నాడు సీనియర్, అబ్యతారు. ఇది ఎవరంటే ఏలీ వంశస్థుడు. ఏలి అంటే ఎవరు తెలుసు కదా మీకు. ఏలి అంటే మనసం పట్టుబడిపోయినప్పుడు ఉన్నాడు ఆ యాజకుడు ఆయన వంశం వచ్చిన ఒక వ్యక్తి. అప్పుడే చెప్పాడు దేవుడు, నీవు నీ కుమారులు గద్దించలేదు కాబట్టి నీ సంతానంలో ఎవరు కూడా నా సన్నిధిలో సేవ చేయడానికి లేదు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ ఒక వ్యక్తి సేవ చేస్తా ఉంటే ఈ సమయంలో ఇక సొలొమోను అభిషేకంగా పొందుకున్న తర్వాత అదోనియా భయపడి రాజు దగ్గరికి వచ్చాడు. రాజు ప్రాణభిక్ష పెట్టాడు, సొలొమోను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాడు కట్టుట, బెనాయా అని అర్థం ఏంటి? యెహోవా కట్టుట, కడుతున్నాడు దేవుడు. సొలొమోను యొక్క రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. శత్రువులను చంపడానికి సొలొమోను ఎవరిని వాడుతున్నాడు? బెనాయాను వాడుతున్నారు. అదోనియా వచ్చాడు. అదోనియా చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తపడి ప్రాణభిక్ష పొందుకొని మళ్ళీ అండి ఇప్పుడు మరొక కుంటతో వచ్చాడు సొలొమోను దగ్గరికి. ఆ సొలొమోను యొక్క ఆ దగ్గర వచ్చిన మరొక కుంట ఏంటంటే అదోనియా తన తండ్రి అయిన దావీదు వృద్ధాప్యం మీద చనిపోయే ముందు ఒక వివాహం చేసుకున్నాడు. ఒక మంచి అందగత్తి అయిన కన్యకని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆ పేరు అభిషేకు. ఆమె దావీదికి అయితే భారీగా ఉంది, కానీ దావీదితో ఎలా సంబంధం లేదు. ఇప్పుడు అదోనియా ఏం చేశాడంటే ఆమె బహు సౌందర్యం ఉంది కాబట్టి అదోనియా దావీదు యొక్క భార్య అనేటువంటి చిన్న భార్య అనేటువంటి ఆమె మీద పెళ్లి చేసుకోని చెప్పి సొలొమోను యొక్క తల్లి అయిన బెత్షెబ ద్వారా వర్తమానం పంపించాడు సొలొమోనికి. ఇగో నా సహోదరుడు రాజుగా అయ్యాడు, మంచిది, సంతోషమే నాకు. అయితే నాకు మనసులో ఒక కోరిక ఉంది. అదేంటంటే నా తండ్రి యొక్క భార్య అయిన అభిషేకం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. వెంటనే బెత్షెబ వెళ్ళిపోయింది సొలొమోను దగ్గరికి. సొలొమోను తల్లిని లేచి గౌరవించి తనతో పాటుగా ఒక ఆసనం వేసాడు కూర్చోవడానికి. కూర్చోబెట్టాడు. అడిగింది తల్లి, అయ్యా నీ అన్న ఒక కోరిక అడుగుతున్నాడు అదోనియా, అతని కోరిక ప్రకారంగా ఇదిగో ఆమె నటించి పెళ్లి చేయమని అడుగుతున్నాడు అని చెప్పింది. వెంటనే సొలొమోను ఉగ్రుడైపోయాడు. తండ్రి యొక్క భార్యని కోరుకుంటున్నాడు. నేనైతే మామూలుగా అయితే నాకు బదులుగా రాజ్యాన్ని తీసుకోవాలని చూస్తే నేను క్షమించా, కానీ తండ్రి యొక్క భార్యని కోరుకోవాలనుకుంటాడు కాబట్టి అదోనియాని చంపమని బాధ్యత ఎవరికి అప్పగించాడు? బెనాయాకి అప్పగించాడు. బెనాయా చంపేశాడు. ఆ తర్వాత యోవాబు, అంటే దావీదు అబ్షలోం పారిపోయినప్పుడు యోవాబు దావీదుకి ఎంతో సహాయపడ్డాడు. ఈ యొక్క యోవాబు ఎప్పుడైతే అదోనియా విందు చేశాడో ఈ యొక్క అత్యుత్సాహంగా వెళ్ళి దాంట్లో పాల్గొన్నాడు. ఈ సంగతి ఆ యొక్క సొలొమోను తెలిసింది. యోవాబు కూడా భయపడి దాక్కున్నాడు. రాజు అయిన తర్వాత పిలిపించాడు, నువ్వు ఆ విధంగా చేశావు కాబట్టి నీకేమాత్రం కూడా క్షమాపణ లేదు, యోవాబుని చంపన్నాడు. చంపింది ఎవరు? బెనాయా చంపాడు. అదోనియాని చంపింది ఆయనే, బెనాయాని చంపింది ఆయనే, యోవాబుని చంపింది ఆయనే. ఈ బెనాయా సొలొమోనుకి దగ్గరగా ఉన్న వ్యక్తి, సొలొమోనుకి దేహ సంరక్షకుడు, అంటే బాడీ గార్డు. యోవాబు సైన్యాధ్యక్షుడు. ఎప్పుడైతే యోవాబుని బెనాయా చంపేశాడో సొలొమోను రాజ్యం ఏర్పడింది. యోవాబు చనిపోయాడు సైన్యాధ్యక్షుడు. ఇప్పుడు యోవాబు స్థానంలో సైన్యాధ్యక్షుడిగా ఎవరున్నారు? ఇప్పుడు బెనాయా నిర్ణయించబడ్డాడు. అర్థమవుతుంది కదా ఈ పేర్లు. మీరు ఎందుకు గుర్తుపెట్టుకొని చెప్తుంటే మీరు చూడండి, మళ్ళీ వారం మనకి పేర్లు చాలా అవసరం మనకి. యోవాబు సైన్యాధ్యక్షుడు దావీదు దగ్గర నుంచి, కానీ యోవాబు అదోనియాకి మద్దతు ఇవ్వడం వల్ల సొలొమోను ఏం చేశాడు? యోవాబుని బెనాయా ద్వారా చంపించేశాడు. అంటే ఈ రాజ్యానికి సైన్యాధ్యక్షుడు లేడు కాబట్టి సొలొమోను ఎవరిని పెట్టాడు ఇప్పుడు సైన్యాధ్యక్షుడిగా? తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు దేశ సైన్య అధ్యక్షుడిగా పెట్టాడు. ఇప్పుడు హల్లెలూయా. నెహెమ్యా దగ్గర బోర ఊదేవాడు ఉన్నాడు, యెహోషువ దగ్గర కాలేబు ఉన్నాడు, ఇక్కడ సొలొమోను దగ్గర ఎవరున్నారు? మీరు ప్రతి యొక్క కాలంలో కూడా వారి దగ్గర దేవుడు ఒక వ్యక్తిని ఉంచాడు అక్కడ. ఈ బెనాయా చాలా నమ్మకస్తుగా ఉన్నాడు సొలొమోనుకి, అంతకుముందు దావీదుకి కూడా. ఈ బెనాయా ఎప్పుడైతే సొలొమోను ఆజ్ఞ ప్రకారంగా శత్రువుని చంపుతూ వచ్చాడో, యోవాబుని చంపేశాడు, అప్పుడు ఇక ఆ దేశానికి, ఆ యొక్క సొలొమోను సైన్యానికి అంటే బెనాయా.
ఒక ఉన్నతమైన హోదా వచ్చింది బెనాయ. షిమీని చంపాడు ఈ బెనాయ. షిమీ తెలుసు కదా నీకు. షిమీ ఎవరు? దావీదు పారిపోతా ఉంటే దావీదుని తిట్టి అవమానించి శపించి చేశాడు కదా షిమీ. తర్వాత మరలా దావీదు తిరిగి వస్తా ఉంటే ఏమైపోయాడు? భయపడిపోయి ఎదురుగా వెళ్ళిపోయి సాయం పడిపోయాడు వెళ్ళి దావీదుకి, అయ్యా నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు. అప్పుడు ఎవరు అయ్యా చంపగా దావీదు ఏమన్నాడు? లేదు లేదు, నా దేవుడు సెలవు అయిపోతే అతను ఆ విధంగా ఎందుకు మాట్లాడితే వదిలేమన్నాడు దావీదు. తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? క్షమి ప్రాణ భయంతో వెళ్ళి మోకరించాడు, అయ్యా నన్ను క్షమించయ్యా. ఇంక రాడనుకున్నాడు ఇక దావీదు వెనక్కి. ఇట్టాడు, అవమానించాడు, ఏడ్చుకుంటూ ఎక్కాడు కొండ. ఈయన అనుకున్నాడు షిమి ఇక రాడుగా, శపించాడు రకరకాలుగా మాటలతో శపించాడు దావీదుని ఈ షిమి. స్వయంగా గారు చెప్తున్నారు, 2-3 సందేశాలు చదివాను నేను, చాలా ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ యొక్క షిమి ఈ లోక ప్రజలకి అవిశ్వాసులకి గుర్తుగా ఉన్నాడు. దావీదు ఆ ఏడ్చుకుంటూ కొండ ఎక్కుతూ ఉంటే శపించాడు. కానీ ఈ యొక్క షిమి యేసుక్రీస్తుని శపించుకుంటూ తిట్టుకుంటూ ఈ క్రైస్తవులు లేదా ఇజ్రాయేల్ అనుకున్న ఈ షిమీలు ఆ వాక్యం శరీరంగా వస్తే గుర్తించకుండా శపించి తిట్టి అవమానిస్తున్నారు. కానీ వారిని ఆయన ఏ మాట కూడా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడ్చుకుంటున్న ఆ కలువరి కొండకి, గొల్గోతా కొండ మీదకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన అనుకున్నాడు, షిమి అనుకున్నాడు ఇక తిరిగి రాడు అనుకున్నాడు. కానీ ఒక రోజున దావీదు మరలా రాజుగా తన యొక్క స్థానానికి వస్తా ఉంటే ఈ షిమి ఏమైపోయాడంట? భయపడి ఉనికిపోయాడు. ఇప్పుడు ప్రతి నేత్రం ఆయన చూసును, ఆయన పొడిచిన వారు కూడా ఆయన్ని చూడబోతున్నారండి. వీళ్ళు అనుకున్నారు వెళ్ళిపోయారు కదా యేసుక్రీస్తు, వెళ్ళిపోయారు కదా బ్రహ్మం గారు, వెళ్ళిపోయారు కదా థామస్ గారు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మరలా ఏడ్చుకుంటూ ఆ వెళ్ళిపోయినట్టుగా ఆయన దావీదు మరలా తిరిగి తన యొక్క సింహాసనం మీద రాబోతున్నాడు ఆయన. అప్పుడు ఎవరైతే శపించారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందించారో వాక్యాన్ని, వారందరూ మోకాళ్ళు ఉంచి ఆయన నామంలో మోకరించి ప్రార్థించబోతున్నారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. ఈ యొక్క షిమి తిరిగి వచ్చిన తర్వాత దావీదు క్షమించాడు. సొలొమోనుకి రాజ్యాన్ని అప్పగించినప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ యొక్క కెరీతీయులు పెలీతీయుల గురించి చెప్పాడు. వాళ్ళు మనకు చాలా సహాయపడ్డారు, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూడను. సొలొమోను చెప్తున్నాడు దావీదు ఎవరెవరు మనకు సహాయపడ్డారో వాళ్ళందరూ పేర్లు చెప్పాడు. దావీదుకి ఎవరైతే మద్దతుగా ఉన్నారో వాళ్ళకి నువ్వు సాయం చేయి, వాళ్ళు మన మనుషులు, వాళ్ళు మనవాళ్ళు అని చెప్పారు. షిమి విషయానికి వచ్చినప్పుడు చెప్పారు, షిమి జాగ్రత్త, వాడి జుట్టు నెలసిన జుట్టు వాడిగా సమాధిలోనికి పోనీయద్దు నువ్వు. దావీదు చెప్తున్నాడు, నెలసిన జుట్టుని వాడిగా నువ్వు సమాధిలోకి అతన్ని పోనీయద్దు అంటే అర్థం ఏంటి? ముసలోడు అయిపోయి చనిపోయేంత అవకాశం నువ్వు అతనికి ఇవ్వద్దు, చంపేయి. ఎందుకంటే ఏం చేశాడు? శపించాడు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. నువ్వు అతన్ని క్షమించదు, వదిలేదు. నువ్వు దావీదైతే క్షమించాడు, కానీ సొలొమోను మాత్రం క్షమించడం లేదు. నువ్వు క్షమించద్దు, నెరిసిన తల వెంట్రుకతో సమాధిలో దిగిపోకూడదు షిమి అని చెప్పాడు. అప్పుడు సొలొమోను షిమిని పిలిపించి ఒక మాట చెప్పాడు, షిమి యెరూషలేములో నీకు ఎక్కడ నివాసం చేయాలనిపిస్తే అక్కడ నివాసం చేయి, ఏ ఊర్లో ఉండాలనిపిస్తే ఆ ఊర్లో ఉండు, ఎందుకంటే నా తండ్రి దావీదు నీకు ప్రాణభిక్ష పెట్టాడు కాబట్టి. మన దేశంలో నీకు ఎక్కడ నివాసం చేయాలనిపిస్తే నువ్వు అక్కడ క్షేమంగా ఎలాంటి అడ్డంకులు లేక నువ్వు స్వేచ్ఛగా నువ్వు జీవించు. కానీ నీవు గనక మన సరిహద్దు దాటితే, మన సరిహద్దు దాటితే నీ ప్రాణం నీ చేతిలో ఉండదు. ఎన్ని సంవత్సరాలు బయటికి వెళ్ళకుండా సరిహద్దు దాటకుండా? ఎందుకంటే దావీదు చెప్పాడు కదా, షిమీని వదిలిపెట్టొద్దని చెప్పాడు కదా. ఆయనకి ఒక చట్టం పెట్టాడు షిమీకి సొలొమోను, మన దేశ సరిహద్దు దాటి ఆ కిత్రోడు వాగు దాటి నువ్వు వెళ్ళావనుకో నీ పని అయిపోయింది. దానికి ఒప్పుకున్నాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడే ఉంటా అని ఒప్పుకున్నాడు షిమి. 3 సంవత్సరాల తర్వాత ఆ సంగతి మర్చిపోయాడు షిమి. తన యొక్క పని వాళ్ళు ఎక్కడో ఆ గాదు దేశంలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళొచ్చాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత సొలొమోను తెలిసింది, పిలిపించాడు. నీకు చెప్పాను కదా, నేను మాట ఇచ్చాను కదా, కఠినంగా చట్టం చేశాను కదా నీ విషయంలో, నువ్వు బయటకు వెళ్ళొద్దని. అయినా నువ్వు బయటకు వెళ్ళావు అని చెప్పి నువ్వు ఒప్పుకున్న మాట ప్రకారంగానే, నువ్వు ఒప్పుకున్నావు కదా నీకు మరణశిక్ష, నీ మాట ప్రకారంగానే నీకు మరణశిక్ష అని యోవాబుకి సైగ చేశాడు. యోవాబు తీసుకెళ్ళి అతన్ని చంపేశాడు. బెనాయ తీసుకెళ్ళి అతన్ని చంపేశాడు. చూడండి, బెనాయ సొలొమోను రాజ్యంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. సొలొమోను యొక్క రాజ్యంలో బెనాయ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. బెనాయ సొలొమోను ఏది చేయాలనుకుంటున్నాడో, ఎక్కడ యుద్ధం చేయాలి, ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నాడో, ఎక్కడ
చంపాలనుకుంటున్నాడో వారికి సైన్యాధ్యక్షుడిగా బెనాయాను పెట్టుకుని బెనాయ ద్వారా ఆయన తన కార్యం జరిగింటి కూర్చో వచ్చాడు. ఆయన బెనాయ సొలొమోనుకి బహు నమ్మకస్తుడు. ఆయన దేహ సంరక్షకుడి అధిపతి దగ్గర నుంచి ఆ దేశ సైన్యాధ్యక్షుడిగా ఎదిగిన ఒక నాయకుడిగా ఉన్నాడు బెనాయ. హల్లెలూయా. అదోనియను చంపాడు, యెహోవాను చంపాడు, షిమీని చంపాడు. ఇంకా సొలొమోను పక్షం ఎవరైతే కుట్రలు చేస్తున్నారో వారందరికీ కూడా ఎదురికి యుద్ధం చేసిన పోరాట యోధుడు ఎవరంటే బెనాయ. ఆమేన్. ఈ బెనాయ ఎవరితో పడుతున్న వ్యక్తి అంటే ప్రవక్త నాతాను. అదేవిధంగా యాజకుడైన సాదోకుతో కూడా కలిసి సొలొమోను రాజ్యంలో సమాధానం కోరుకున్నట్టుగా సైన్యాధ్యక్షుడు. హల్లెలూయా. సొలొమోను యొక్క ప్రభావము దేశాలకు వ్యాపించింది. సొలొమోను మందిరం నిర్మించాడు. సొలొమోను దేవుని కొరకు ఒక మందిరం నిర్మించాడు. ఆయన సొలొమోను 2 సార్లు అభిషేకం పొందుకున్నాడు. ఇవన్నీ కూడా ఈ చివరికాల సమయంలో జరగబోయేది నిజమైన కార్యాలకి సూచనగా దేవుడు అక్కడ జరిగించి పెట్టాడు. ఆయన మొదటి అభిషేకం మనం చూసాము. రెండో అభిషేకం మనం చూడబోతున్నాము. రెండవ అభిషేకము ఎంత ఘనంగా జరగబోతుందో మనం చూడబోతున్నాము. రెండవ అభిషేకము అసలు ఎందుకు జరిగిందో మనం చూడబోతున్నాము. రెండవ అభిషేకంలో దావీదు ఏ విధంగా మొదటి అభిషేకంలో దావీదు సొలొమోనుని అభిషేకించడానికి అనుమతించాడు. తర్వాత మరి సొలొమోను రెండో అభిషేకం ఆయన ఏ విధంగా అభిషేకం పొందుకోబోతున్నాడు అనేది మనం చూడబోతున్నాము. అంతేకాకుండా సొలొమోను కట్టించిన మందిరం ఏదైతే ఉందో దావీదు అంటున్నాడు, ఈ యొక్క మందిరము మనుషుల చేత నిర్మించబడిన మందిరం కాదది. ఏది ఎక్కడ పెట్టాలి, ఏ వస్తువుని ఏ విధంగా తయారు చేయాలి, ఏ వస్తువులతో ఏ విధంగా ఆ యొక్క దాంట్లో ఉపకరణాలు తయారు చేయాలి, ఇవన్నీ కూడా దేవుడే దావీదు చేత వ్రాతపూర్వకంగా రాసిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. తెలుసా మీకు? దేవుని యొక్క మందిరం 3వ మందిరం నిర్మాణం జరుగుతుంది, చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారు? బలిపీఠం కట్టారు. తెలుసా మీకు? విన్నారా మీరు? మన గ్రూప్ లో పెట్టని చూసారా? ఆ యొక్క 3వ బలి కోసం వాళ్ళు ఏం చేశారు? బలిపీఠం కట్టారు. ఎర్రని పెయ్యి ఇప్పుడు ఆల్రెడీ మామూలుగా 2 సార్లు కనిపించారు. కానీ రియల్ గా మందిర నిర్మాణంలో మొదటి ప్రత్యక్ష గుడార సమయంలో మోషే అర్పించాడు ఎర్రని పెయ్యిని. తర్వాత మరలా ఎజ్రా అర్పించాడు మరలా ఎర్రని పెయ్యిని. మరలా ఇప్పుడు అర్పించబడుతుంది. మనం చెప్పుకున్నాం కదా, అమెరికా నుంచి ఒక 5 పెయ్యలను తీసుకొచ్చారు. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలతో వాటిని కొనుగోలు చేశారు. వాటిలో ఒక ఎర్రని పెయ్యి పనికిరాదని రిజెక్ట్ చేశారు. కారణము దాని లోపల తెల్లని వెంట్రుకలు వచ్చేసినాయి కాబట్టి, దానికి ఎలాంటి మచ్చ ఉండకూడదు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశారు. మిగిలిన 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ 4 ఇవన్నీ కూడా అర్పించాలి. సంఖ్యాకాండం ప్రకారం 19వ అధ్యాయం ప్రకారంగా 20వ అధ్యాయం ప్రకారంగా ఆ ఎర్రని పెయ్యిని అర్పించాలంటే 3 ఏళ్ల లోపు పెయ్యి ఏది ఉండాలి. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు తెచ్చిన ఎర్రని పెయ్యి ఏదైతే ఉందో వీళ్ళు ఆల్రెడీ ఇప్పటికి తెచ్చి 2 దాటిపోయింది. ఈ అక్టోబరు ఈ నాటికి 3 సంవత్సరం వచ్చేదండి వాళ్ళకి. 3 దాటితే మరలా అవి పనికిరావు. ఇప్పుడు ఇజ్రాయెల్ నిజంగా చాలా మీరు ఇజ్రాయెల్ వైపు మీరు చూడండి. ఈ రానున్న ఈ యొక్క ఏడాదిలోపే ఇజ్రాయెల్ గొప్ప కార్యం ఒకటి జరగబోతుంది. చాలా అద్భుతమైన కార్యం అది. ప్రపంచానికి కాదు, అది వాక్యాన్ని నమ్మే వారికి మాత్రమే ఇజ్రాయెల్ జరిగే సంభవాలు మేల్కొలు. చూడండి, మార్చి 24వ తారీఖున వాళ్ళకి పస్కా పండుగ. మార్చి 24వ తారీఖున వాళ్ళకి ఏంటి? పురీం పండుగ. మనం చెప్పుకున్నాం కదా, విడుదల పండుగ. ఏప్రిల్ 22వ తారీఖున వాళ్ళకి పస్కా పండుగ. ఇప్పుడు వాళ్ళు ఈ 3 పండుగల్లో ఏదో ఒక దానిలో ఈ యొక్క ఎర్రని పెయ్యిని బలిగా అర్పించి దాని నుంచి తీపినట్టుగా ఆ బూడిదని ఆ పవిత్రమైన భస్మాన్ని వాళ్ళ దగ్గరగా పెట్టుకోవాలి. కారణము 3వ మందిర నిర్మాణంలో ఈ భస్మాన్ని వాళ్ళు వాడాలి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క 3 పండుగల్లో వచ్చే తూర్పు పండుగలో కానీ, లేదా ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి పస్కా పండుగలో కానీ, లేదా అక్టోబర్ నెలలో వచ్చే యోమ్ కిప్పర్ అనే పండుగ, ఈ 3 పండుగల్లో ఏదో ఒక సమయంలో వాళ్ళు ఎర్రని పెయ్యిని వాళ్ళు అర్పించబోతున్నారు. ఈ ఎర్రని పెయ్యి అర్పిస్తున్నారు అంటే చూడండి, సంఘానికి చాలా మేల్కొల్పింది. మీరు అనుకోండి, పేతురు గారు చెప్పినట్లుగా లోకము పూర్వముందునట్లుగానే ఉంది కదా అని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. 2000 సంవత్సరాలుగా చెప్తున్నారు కదా అని చెప్పారంత నిర్లక్ష్యంగా మీరు ఉండొద్దు. సంఘము ఎత్తబడే సమయం ఆసనం అయిపోయింది. సంఘం వెళ్ళిపోయే సమయం ఆసనం అయిపోయింది. ప్రపంచం అంతా ఇలాగే ఉంటది, ఎక్కడ ఏ మార్పు ఉండదు. మన గుడి తలుపులు ఓపెన్ చేయబడతాయి, అవిశ్వాసం నుంచి లోపల నుంచి ఆరాధన చేస్తారు. ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియదు. ఎత్తబోటు అనేది అతి సాధారణంగా జరిగిపోయాడు. చెడ్డ పేరుతో కూడా మీరు వెళ్ళిపోయి ఉంటారు అనుకోవచ్చు. రమేష్ గారా, ఆయన అక్కడ అప్పులు ఎక్కువ చేశాడండి,
ఆయన వెళ్ళిపోయాడు, ఆయన కనపట్లేదు. మీరు ఎంత తెలియదు కదా, మీ మీద ఆ విధంగా నేరాలు మోపడతారు, తెలియదు, అంత సాధారణంగా జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఈ యొక్క సమయంలో, ఈ యొక్క అక్టోబర్ నెలలోపు మీరు చూడండి, ఇజ్రాయేల్ ఖచ్చితంగా వాళ్ళు ఎర్రని పేరు ఏదో టైంలో వాళ్ళు బలిస్తారు. కారణము వాళ్ళు సేకరించి తెచ్చుకునే ఎర్రని పెయ్యే అక్టోబర్ నెల దాటితే ఇక పనికిరా వాళ్ళకి. కారణము 3 ఏళ్ళు దాటిపోతున్నాయి తీసుకొచ్చి, మళ్ళా 3 ఏళ్లలో పెయిన్ తెచ్చుకోవాలి మళ్ళీ వాళ్ళు. ఐదు తెచ్చుకోవడానికి చాలా కష్టమైపోయింది వాళ్ళకి. చాలా చోట్ల ఉన్నాయి ఎర్రని పెయిన్లు, కానీ మచ్చలేంది, దాని మీద కూడా ఏది కూడా మోపకూడదు. బలి అర్పించే ఎర్రని పెయ్యి, దాని మీద ఒక వస్త్రాన్ని కూడా వేసి ఉండకూడదు. అలాంటి దాన్ని అర్పించాలి వాళ్ళు. యేసుక్రీస్తు చెప్పారు కదా, మీరు బెతానియా గ్రామానికి వెళ్ళండి, ఆ గాడిద మీద ఎవరు కూడా ఎప్పుడు కూడా కూర్చోలేదు అని చెప్పారు. ఎందుకంటే ఆయన రెండవ దాన్ని ఆయన తీసుకోవడానికి, ఒకడు వాడిందని ఆయన వాడాను. కాబట్టి ఈ ఎర్రని పెయిని సేకరించాలంటే చాలా ప్రయాసం ఉంటుంది. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఈ యొక్క అక్టోబర్ నెల నాటికి ఖచ్చితంగా వాళ్ళు ఎర్రని పెయిని అర్పిస్తారో, వాళ్ళు ఎప్పుడైతే ఎర్రని పెయిని అర్పిస్తారో ఆ యొక్క బూడిద భస్మం అన్ని కూడా వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు. దానికి ఆ ఎర్రని పెయిని బలిగా అర్పించడానికి ఆల్రెడీ బలిపీఠం కూడా కట్టుకున్నారు వాళ్ళు. ఆ బలిపీఠం మన గ్రూప్ లో పెట్టి మీరు చూసే ఉంటారు. మీరు కావాలంటే యూట్యూబ్ లోకి చూడండి, చాలా మంది ఇప్పుడు చాలా పాస్టర్స్, చాలా మంది క్రిస్టియన్స్ దీని మీద చాలా చాలా సమాచారం మనకి ఇస్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే ముగింపు సమయం. ఇదంతా వాళ్ళు ఎర్రని పై గురించి చెప్పేది, ఇజ్రాయెల్ గురించి చెప్పేది ఎవరి కోసం? లోకస్తుల కోసం కాదు. 700 మంది పెళ్లి కుమార్తె మెలుకల కోసమే దేవుడు వాళ్ళందరి చేత చెప్పిస్తున్నాడు ఆయన. మన పని కాదు కదా అది, నీ అవసరాలు తీర్చడం కోసం పాపాత్మని అప్పగించాడు దేవుడు. అవునా? మనం చదువుకున్నాం కదా, నీ ప్రసంగిలో ఉంది కదా, సులభం చెప్పాడు కదా. ప్రసంగిలో ఏం చెప్పాడు? నీతిమంతుల అవసరాలు తీర్చేందుకు దేవుడు పాపాత్మని అప్పగించాడు. ఇప్పుడు మనం పట్టుకుని మాట్లాడుతుంటే దీన్ని తయారు చేసే పనిలో మనం ఉంటే కుదరదు. ఒకవేళ మన యొక్క మేధస్సుని దీన్ని తయారు చేసే పనిలో మనం పెడితే, వీళ్ళు తయారు చేసిన కంటే ఎక్కువ టెక్నాలజీ తయారు చేయగలం మనం. విశ్వడంగా చెప్పారు, ఈ లోకంలో ఉన్న ఐన్స్టీన్ల కంటే, శాస్త్రవేత్తల కంటే గొప్ప మేధస్సు నీలో ఉంది. కానీ ఆ మేధస్సు నువ్వేం చేస్తావు అంటే దేవుని పట్టుకోవడంలో ఉన్నావు. నీ మేధస్సు లోకాన్ని డిజిటల్ గా నువ్వు సాంకేతికంగా అభివృద్ధి చేయడంలో నీ యొక్క మేధస్సును ఉపయోగించట్లా. ఒకవేళ కృష్ణంగా ఒకవేళ మన మైండ్ ని లేదా మన మేధస్సుని మనం ఈ లోక అభివృద్ధి కోసం కనుక మనం ఉపయోగిస్తే, ఇప్పుడున్న ఈ అభివృద్ధి కంటే డబల్ ఉంటుందంట. ఇప్పుడే ఎక్కడెక్కడ ఉండి మనం మాట్లాడుతున్నాం, ఎక్కడెక్కడ ఉండి మనం చేస్తున్నాం, కానీ మన మైండ్ అంతా తెచ్చి దీని మీద పెడితే ఇప్పుడున్న టెక్నాలజీ డబల్ ఉంటుందంట మన యొక్క మైండ్ సెట్. కానీ మనం దాని మీద పెట్టలేం. మనం దేని మీద పెడుతున్నాం? దేవుని మీద పెడుతున్నాం. మన అభివృద్ధి, మన ఆలోచన, మన మేధస్సు, మన తెలివి, మన సంఖ్యాశాస్త్రం, మన అన్ని ప్రకృతి శాస్త్రాలు అన్ని కూడా తీసుకొచ్చి మన దేవుడి మీద పెడుతున్నాం మనం. సొలొమోను జంతు శాస్త్రం చదివాడు, ప్రకృతి శాస్త్రం చదివాడు సొలొమోను. చివరికి వచ్చిన తర్వాత ఏం చెప్తాడు ఆయన? వ్యర్థం, సమస్తము వ్యర్థము, సూర్యుని కింద సమస్తము ఆయాస్కరమైన తప్ప మామూలు ఒకటి కూడా లేదని చెప్తాడు ఆయన. అన్ని శాస్త్రాలు చదివిన. అందుకోసమే ఆయన అంటాడు చివరి ప్రసంగి చివరిలో ఏమన్నాడు? అధిక విద్యాభ్యాసము శరీరానికి ఆయాస్కరం తప్ప ఏమీ లేదు. ఒకటి సంపాదించి నాకు భూమి మీద నాకు అసహ్యమైంది, బహు ఘోరమైంది నాకు ఒకటి కనపడింది. అదేంటి అంటే, ఒకడు సంపాదించి తను అనుభవించకుండా ఒకడు సంపాదించి తను అనుభవించడంట. ఆ సంపాదన ఏం చేస్తాడ? వేరేవాడు. అది ఆయాస్కరమైంది, బహు వ్యర్థమైన పని అంట. మరొక ప్రయాసం మరొకటి చెప్తున్నాడు ఆయన. పిల్లలు ఉంటారట, బంధువులు ఉంటారట, అయినా సరే తను ఏం చేస్తాడట? కూడగడుతున్నాడు. ప్రసంగం చాలా చాలా అనుభవపూర్వకంగా రాశాడు ఇవన్నీ. కాబట్టి ఈ యొక్క మేధస్ అంతా కూడా మనం ఎక్కడ పెడుతున్నాం అంటే దేవుని మీదే పెడుతున్నాం మనం. అందుకనే మనం దేవుని మీద పెట్టాం కాబట్టి మనం వాడుకోవడానికి ఫోన్లు, మనం వెళ్ళడానికి బళ్ళు, తిరగడానికి కార్లు, ఈ బలి ఎవరికి చెప్పాడు? దేవుడు పాపాత్మలకు అప్పు చెప్పాడు. వాళ్ళు తయారు చేస్తున్న వాళ్ళు అనుకుంటారు, అబ్బా మా తెలివితేటలు చాలా ఘనమైన అనుకుంటారు. కానీ లేదయ్యా, మేము తిరగడానికి నువ్వు కారు తయారు చేసావు, మేము తిరగడానికి నువ్వు ఫ్లైట్ తయారు చేసావు, మేము వాడుకోవడానికి ఫోన్ తయారు చేసావు. ఈ మాట వాళ్ళకి చెప్పావు అనుకోండి, మామూలుగా పిక్చర్లు అంటారు, మళ్ళీ ఇంకా పిక్చర్లు అంటారు. కానీ మన కోసమే ఇవన్నీ కూడా దేవుడు పాపాత్మకి అప్పగించి తయారు చేసి ఇచ్చాడు. మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ తయారు చేయలేదు. మా వాళ్ళు 700 మంది ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్నారు, వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీద రావాలంటే ఒక యాప్ కావాలి, నువ్వు తయారు చేయడం ఆయన తయారు చేసి అక్కడ పెట్టాడు. ఇప్పుడు మనం ఆ ఫేస్బుక్ లోకి వెళ్ళి మనం ఫోటో పెట్టి మనం అందరికీ చెప్తున్నాం మన భాషలో. ఇంకోటి కూడా దాంట్లో ఫేస్బుక్ లో ఉన్న సౌకర్యం ఏంటంటే, తెలుగు భాషలో పెడితే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో ఉన్నవాడు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్
దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళకి ఏ భాష కావాలో ఆ భాష కనపడుతుంది మనం రాసిన ఆ టెక్స్ట్ అక్కడ. ఇప్పుడు లేటెస్ట్ గా వీడియో కూడా వచ్చేసింది, మన ఆ వాయిస్ దాంట్లో పెడితే వాళ్ళ లాంగ్వేజ్ లో మన తెలుగు ఆ భాషలో వచ్చారు అది గూగుల్ ట్రాన్స్లేషన్ లో. ఎవరి కోసం తయారు చేశారు అది? అంటే వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు కొత్తగా తయారు చేసామని, కానీ ఆల్రెడీ ఇది ఎప్పుడు ఈ గూగుల్ ట్రాన్స్లేట్ కంటే గొప్ప ట్రాన్స్లేషన్ పెంతుకొస్తే జరిగింది కదా. అక్కడ పేదలు అక్కడ మాట్లాడుతుంటే అక్కడ రకరకాల భాషలకు వెళ్ళిపోయింది కదా, ఏ భాష ఆ భాష అన్ని రకాల భాషలు ఉంది అక్కడ. కానీ పేదలు మాట్లాడే భాష ఒక్క భాష మాట్లాడుతాడు పేదలు అక్కడ. ఇబ్బరు మాట్లాడుతున్నాడు కదా, మీకు మాట్లాడుతున్నాడు అక్కడ ఒక్క భాష మాట్లాడతాడు అక్కడ. ఆ పేదలు మాట్లాడే ఒక్క భాష అక్కడ ఇంగ్లీష్ లో ఉంటే ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోయింది, అక్కడ హిబ్రూ ఉంటే హిబ్రూలోకి వెళ్ళిపోయింది, అరబిక్ ఉంటే అరబిక్ లోకి వెళ్ళిపోయింది, ఇంకా తమిళ్ ఉంటే తమిళ్లోకి వెళ్ళిపోయింది, తెలుగు ఉంటే ఎవరి చెవులోకి వెళ్ళిపోయినా ట్రాన్స్లేషన్ అయిపోయింది అక్కడ. చెవుల్లోకి ఆ భాషకు అర్థంలోకి వెళ్ళిపోయిందాం. కాబట్టి ఇప్పుడు అదే వచ్చింది, అది గూగుల్ ఉందని. కానీ అది త్వరలో జరగబోతుంది. అదే థామస్ గారు చెప్పిన ఇండియాలో కూర్చొని అమెరికా దేశంలో ఉన్న అధ్యక్షుడు కంట్రోల్ చేయబోతుందని చెప్పాడు. నేను ఇండియాలో కూర్చొని అమెరికా దేశ అధ్యక్షుడిని కంట్రోల్ చేయబోతా, రష్యా అధ్యక్షుడిని కంట్రోల్ చేస్తానని చెప్పారు థామస్ గారు. ఎలా? ఆయన తమిళ్లో మాట్లాడచ్చు, లేకపోతే ఇంకో భాషలో మాట్లాడచ్చు అక్కడ. కానీ రష్యా అక్కడ మాట్లాడే అధ్యక్షుడికి ఈయన భాష ఎలా అర్థమవుతుందంటే ఈయన భాష విధంగా మారిపోతుంది అక్కడ. ప్రభుకి స్తోత్రం కలండి కాక. కాబట్టి నీకు నాకు ఉపయోగార్థమై ఈ ఫ్యాన్లు, ఏసీలు, ఈ వస్తువులు ఇవన్నీ కూడా పాపాత్మలు తయారు చేసి మనకి కష్టపడి నిద్ర లేకుండా జుట్లు పెంచుకొని గడ్డలు పెంచుకునే వాళ్ళు మనకి తయారు చేస్తుంటే మనం సింపుల్ గా మనం వాడుతాం. అట్లా నీకోసం నా కోసం ఇవన్నీ ఇవ్వబడింది కదా. కాబట్టి ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, వాళ్ళు ఎర్రని పేరు తీసుకొచ్చారు, ఇంకా సేపట్లో బలి వాళ్ళు వీడియోలు తీసి పెడుతున్నారు చూసారా, అవన్నీ ఎవరి కోసం పెట్టేది? నీ మేల్కొల కోసమే. ఇజ్రాయేల్ మేల్కొంటుంది, నువ్వు మేల్కో అని దేవుడు వారి ద్వారా మీకు హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. ఆ ఎర్రని పెయ్యిని వాళ్ళు అర్పించబోయే సమయంలో ఉన్నారు. అంతా అయిపోయింది, ట్రయల్స్ అయిపోయినాయి. అహరోను కుమారుని లేవి వంశస్థులు కనుగొన్నారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ వస్త్రాలు అన్నిటి కూడా తయారు చేశారు, పరిశుద్ధంగా తయారు చేసి ఉంచారు, అన్ని రెడీగా ఆ మందిర నిర్మాణంలో పెట్టాల్సినవన్నీ కూడా దావీదు అంటున్నాడు. మీరు మళ్ళీ వారిని చూద్దాం. అది దావీదు అంటున్నాడు, దేవుడు వ్రాత పూర్వకముగా నాకు ఇచ్చిన దానినే చెప్తున్నాడు, అలాంటి మచ్చుల చొప్పున తయారు చేయాలి అని చెప్పాడు దావీదు సొలొమోనుతో. దేవుని మందిరంలో పెట్టబడిన ప్రతిదీ కూడా దేవుడు స్వయంగా దావీదుకి రాసి ఇచ్చాడు. ఆయన ఏది పెట్టాలి, మందసం ఎలా ఉండాలి, ఏ షేప్ లో తయారు చేయాలి, మందసంలో పెట్టాల్సిన వస్తువులు ఏంటి, అవి ఎలా ఉండాలి, కెరూబులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దావీదు వ్రాతపూర్వకంగా నేర్చుకున్నాడు. దావీదు దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చి వ్రాతపూర్వకంగా ఆయన రాసి ఇచ్చినట్టు ఆ యొక్క వస్తువులు ఇవన్నీ కూడా. మరి మనకెలా అర్థం అవుతున్నాయి అంటే అదే ఆత్మ మన మీద ఉంది కాబట్టి మనసు అంటే ఏంటి, కెరూబులు అంటే ఏంటి, ఇవన్నీ మనకు అర్థం అవుతాయి ఇక్కడ. హల్లెలూయా. దావీదు, నేను ముగిస్తాను. దావీదు సొలొమోను గర్భాలయంలో 2 కెరూబులు పెట్టాడు. మీరు చదివి ఉంటారు కదా, దినవృత్తాంతంలో ఉంది, రాజుల గ్రంథంలో కూడా ఉంది. సొలొమోను గర్భాలయంలో 2 కెరూబులు పెట్టాడు. ఆ 2 కెరూబులు మందసం మీద ఉన్న కెరూబులు కాదు, గర్భాలయంలో 2 కెరూబులు పెట్టాడు. 2 కెరూబులు పెట్టి దేంతో తయారు చేయించాడు? ఆ 2 కెరూబుల్ని ఒలీవ కర్రతో తయారు చేయించాడు. 2 కెరూబులను కూడా ఒలీవ కర్రతో తయారు చేయించి దాని మీద ఏం చేశాడు? బంగారాన్ని పొదిగించాడు. ఇవన్నీ కూడా మీరు చదవండి. ఒలీవ కర్రతో తయారు చేయించినట్టు 2 కెరూబులు గర్భాలయంలో పెట్టాడు. ఈ 2 కెరూబుల పైన ఏం పొదిగాడు? బంగారాన్ని పొదిగాడు. ఇది ఒక్కొక్క కెరూబు తన యొక్క 2 రెక్కలతో కలిపి 10 మూరల ఎత్తులో ఉంది గర్భాలయంలో. అంటే గర్భాలయం అంతా కూడా 2 కెరూబులు ఏమైపోయినాయి? ఆక్రమించేసినాయి. నిబంధన మందసం మీదకి వచ్చేసాడు 2 కెరూబుల యొక్క రెక్కలు. ఈ 2 కెరూబుల యొక్క రెక్కలు నిబంధన మందసం మీదకి వచ్చేసినాయి. ఇవి దేంతో తయారు చేయబడ్డాయి? ఒలీవ కర్రతో తయారు చేయబడ్డాయి. చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఒలీవ కర్ర దేనికి సూచనగా ఉంది? అభిషేకానికి సూచనగా ఉంది. ఒలీవ చెట్టు అభిషేకానికి సూచనగా ఉంది. ఈ యొక్క ఒలీవ చెట్టుతో, ఒలీవ కర్రతో ఈ 2 కెరూబులు తయారు చేసి 10 అడుగుల 10 మూరల నిడివిగల రెక్కలు ఎత్తుగా ఉండగా 2 కెరూబులు తయారు చేసి గర్భాలయంలో ఉంచాడు సొలొమోను. బైబిల్ మనం చూస్తే ఆ 2 కెరూబుల యొక్క ఎత్తు, రూపము ఒకేలా ఉందంట. ఎలా ఉందంట?
చూడండి ఒకసారి ఒక్క మాట చూడండి. మొదటి రాజులు చూసారా? మొదటి రాజులు చూడండి, మొదట్లో నుండి చూడండి 5, 4, 5, 6 వచనంలో ఉంటుంది. ఉమ్. 6వ అధ్యాయము 23వ వచనం. 6వ అధ్యాయం 23వ వచనం. ఆ, సార్, సార్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కెరూబులు పదేసి మూరల ఎత్తులో ఉన్నాయి. 2 కెరూబులు ఒకేలా ఉన్నాయి. 2 కూడా ఏక పరిమాణము, ఏక రూపము. రెండిటిని ఎటువైపు నుంచి చూసినా కూడా ఒకేలా కనపడతాయి. 2 అర్థమవుతుందా? ఈ 2 కెరూబులు దేంతో చేయబడ్డాయి? ఒలివ కర్రతో చేయబడ్డాయి. ఒకే ఎత్తులో ఉన్నాయి, ఒకే రూపంలో ఉన్నాయి, ఒకే పరిమాణంలో ఉన్నాయి. ఈ రెండింటిని ఒకే పరిమాణంలో ఒకే రూపంతో తయారు చేసి దేవుడు ఒలివ కర్రతో గర్భాలయంలో పెట్టాడు ఆయన. ఈ యొక్క 2 కెరూబులు ఉండడానికి 2 కెరూబులు, కానీ చూడడానికి ఒకే రూపంలో ఉన్నాయి. ఇది చూస్తే అది ఒకలాగా ఉంది, దాన్ని చూస్తే ఇది ఒకలాగానే ఉంది. చూసారా? ఎంత దేవుడు ప్రతిదీ కూడా ఎంత ముందస్తుగా చేశాడు చూడండి. బ్రదర్, మాట్లాడదాం దీని గురించి కూడా. ఈ 2 కెరూబులు ఎందుకు ఏకరూపంలో ఉన్నాయి, ఏక పరిమాణంలో ఉన్నాయి, ఒకేలా కనపడుతున్నాయి 2. ఆ మందిరానికి వాడినట్టు రాళ్ళు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఆ మందిరానికి వాడినటువంటి విలువగల రాళ్ళు కూడా మందిర నిర్మాణ సమయంలో సుత్తి దెబ్బగా వినపడకుండా, ఒక్క సుత్తి దెబ్బ కూడా వినపడకుండా మందిర నిర్మాణ సమయంలో ఎవరికి కూడా ఒక దెబ్బ కూడా వినపడకుండా మందిర నిర్మాణం జరిగిపోయింది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దానికి ముందుగానే సిద్ధపరచాడంట దేవుడు రాళ్ళని, సిద్ధపరిచిన రాళ్ళని. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆ 6వ వచనము 6 చూడండి ఒకసారి. ప్రభుకి స్తోత్రం కనుక మందిర నిర్మాణానికి ముందే అక్కడ పెట్టి ఆయన టకటక కొట్టి తయారు చేయట్లేదు దేవుడు మందిర నిర్మాణానికి ముందే ఏం చేశాడు? సొలొమోను మందిర నిర్మాణం చేయడానికంటే ముందే
రాళ్ళన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు ఆయన. ఓ ఈ రాయి పని చేద్దాం, ఈ రాయి ఎలా చెక్కాలి, ఈ రాయి ఎలా చెక్కాలి, ఈ రాయి ఈ షేప్ లో ఉండాలి, ఈ రాయి ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ ముందే చెక్కబడి పని మొదలు పెట్టిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలండి కాక. ఇప్పుడు మీరు ఇప్పుడు చెక్కబడుతున్నారా, ఆల్రెడీ చెక్కబడున్నారా మీరు? పర్వాలేదు, అయిపోయింది, నేను ప్రార్థన చేసుకుని. మీరు ఇప్పుడు చెక్కబడున్నారా, ఆల్రెడీ మీరు చెక్కుతున్నారు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని? నిర్ణయించబడిన వారంటే అదే బ్రదర్. ఎవరిని ఎరిగానో ఆయన ముందుగా వారిని పిలిచాను, ఎవరు నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు ఆయన. మనం ఆల్రెడీ ముందుగానే చెక్కబడి ఉన్నాం మనము. ఎందుకంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన యొక్క పేరు లిఖించబడి ఉంది అక్కడ. మనం ఎక్కడ ఈ యొక్క మహోన్నతమైన కళాఖండంలో, ఈ యొక్క పిరమిడ్ లో, ఈ మానవ శరీరంలో, ఈ యొక్క మా దేవుని యొక్క నిజమైన గుడారంలో ఏ భాగంలో నిన్ను పెట్టాలో అక్కడ దేవుడు నిర్ణయించాడు. అక్కడ ఈ సంఘంలోకి వచ్చి నువ్వు ఎలాంటి పరిచర్య చేయాలో దేవుడు అక్కడే నిర్ణయించాడు నేను అక్కడ. కాబట్టి ముందుగా నిర్ణయించినటువంటి ఆ యొక్క సిద్ధపరిచిన 6 రాళ్ల చేత సొలొమోను యొక్క మందిరం కట్టబడింది అక్కడ. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు ఈ చివరి కాల సమయంలో నిజమైన సొలొమోను మందిరం కట్టబడుతోంది. ఇదే ఒక పరిపూర్ణమైన మానవుని స్వరూపము. ఈ పరిపూర్ణమైన మానవుని యొక్క స్వరూపము ఈ సొలొమోను యొక్క మందిరములో నీ యొక్క స్థానం ఎక్కడైతే ఉందో నిన్ను దేవుడు దీంట్లో భాగస్వామి చేయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను చెక్కట్లే. ఇక్కడ ఆల్రెడీ చెక్కేది పంపించాడు ఈ లోకానికి. హల్లెలూయా. నువ్వు ఆల్రెడీ నిర్మాణం అయ్యి ఇక్కడికి వచ్చావు ఈ లోకానికి. నువ్వు దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ యొక్క కట్టడంలో నువ్వు ఏం చేస్తున్నావు, ఈ పెట్టిన తర్వాత ఈ యొక్క మేస్త్రి ఏం చేస్తున్నాడు, దాని మీద పెట్టి దాన్ని అటు సరి చేస్తాడు. దీనికే నీకు శోధనలు వస్తున్నాయి. అయ్యో నాకు ఈ బాధలు ఏంటి, ఈ సమస్యలు ఏంటి, నాకు ఇదేంటి అనుకుంటున్నారు, అవునా? కానీ అసలు చిక్కుడు ఆల్రెడీ అయిపోయింది. అటు ఇటు సరి చేస్తాడు. ఈ నిర్మాణంలో నేను అటు ఇటు జరుపుతున్నాడు ఆయన. దానికి తగ్గట్టుగా షేపులోకి నేను తీసుకొస్తున్నాడు ఆయన. ఆల్రెడీ మనం ముందుగా నిర్ణయించబడ్డాం. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి సౌండ్ లేదు. ఒకేసారిగా సంఘము తయారు చేయబడిన సంఘం ఈ లోకం చూస్తా ఉంది ఇప్పుడు. ఏంటి ఎప్పుడు తయారు చేశాడు దేవుడి సంఘాన్ని? ఎందుకంటే ముందుగానే సిద్ధపరిచాడు. ఈ యొక్క మందిరాన్ని ఆయన నిర్మించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ఈ యొక్క ముసుగుని తీస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సుత్తుతో కొట్టబడకుండా, సుత్తు వినబడకుండా ఈ లోకానికి మన సతీష్ గారిని దేవుడు ఎలా రూపొందించాడో తెలియదు. హరీష్ గారిని ఎలా రూపొందించాడో తెలియదు. రమేష్ గారిని దేవుడు ఎలా రూపొందించాడో తెలియదు. ఎలాంటి సుత్తి బయట కనపడలేదు. సిద్ధం చేశాడు దేవుడు. తీసుకొచ్చి ఈ నిర్మాణంలో వారి స్థానం ఎక్కడైతే ఉందో దాంట్లో ఇమిడ్చాడు. అక్కడ తీసుకొచ్చాడు. ఆ ఇమిడ్చబడిన దానిలో అందుకోసమే మోషే నీవు దేవుడు అంటున్నాడు అక్కడ, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నువ్వు ఎన్ని సాకులు చెప్పినా తప్పించుకోవడానికి లేదు. కారణము ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది. ఆ రాయి తప్ప అక్కడ వేరే రాయి పెట్టడానికి లేదు. అక్కడ ఆ షేపులో చెక్కబడిపోయింది అక్కడ. ఇప్పుడు ఈ నిర్మాణంలో నువ్వు చెక్కబడిపోయావు. ఈ నిర్మాణంలో ఆల్రెడీ నేను చెక్కి పంపించాడు కాబట్టి అక్కడ నేను ప్రార్థన కాదండి, నా ప్రార్థన చేయండి, నా ప్రాణం వద్దండి అని చెప్పినా కుదరదు అక్కడ. కారణము నీ స్థానం ఇక్కడ ఫిల్ అయిపోయింది అక్కడ. ఆల్రెడీ దేవుడు నిన్ను కొట్టైనా సరే తీసుకొచ్చి దాంట్లో వచ్చేపెడతాడు. ఇప్పుడు చెక్కట్లేదు ఆయన, ఆల్రెడీ చెక్కి నీ లోకాన్ని తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సోదరులరా, మనం అందరూ కూడా నిర్ణయించబడిన వారంగా, ఎన్నిక చేయబడిన వారంగా ఈ లోకానికి వచ్చాము. సొలొమోను యొక్క 2వసారి పట్టాభిషేకం ఈ లోకం మీద మనం చేయబోతున్నాం ఇప్పుడు. హల్లెలూయా. సొలొమోను యొక్క మొదటి పట్టాభిషేకం ఎలా ఉండబోతుంది ఈ లోకాన్ని చూపించాం మనం. కానీ ఇప్పుడు సొలొమోను యొక్క 2వ పట్టాభిషేకం ఎలా ఉండబోతుంది, సొలొమోను ఎలా రాబోతున్నాడు, ఇప్పుడు సొలొమోను ఎలా పరిపాలించబోతున్నాడో ఈ లోకాన్ని మనం చూపించబోతున్నాము. ఆ యొక్క మందిరంలో గర్భాలయంలో ఉన్నటువంటి 2 ఒలీవ కర్రలతో చేయబడిన 2 కెరూబులు ఏకరూపిగా ఒకే పరిమాణంలో, ఒకే రూపంలో అది ఈ విధంగా మరి ఆ యొక్క మందిరంలో పెట్టబడి, ఆ గర్భాలయంలో పెట్టబడి, అది ఎటువైపు చూసినా కూడా ఒకే రూపం కనబడుతూ ఉంది, ఒకే పరిమాణం కనబడుతూ ఉంది. హల్లెలూయా. 2 రెక్కలు కూడా కలిసిపోయినాయి ఒకదాంతో ఒకటి, విడదీయడానికి కూడా లేదు. రెక్కలతో చాచుకొని గర్భాలయం అంతా కూడా ఒకదానికి ఒకటి పని వేసుకున్నట్లుగా 2 కెరూబులు ఆనుకొని ఉన్నాయి అక్కడ. క్రీస్తు బ్రహ్నాం యొక్క వర్తమానం, క్రీస్తు థామస్ యొక్క వర్తమానం విడదీసి చూడడానికి నీకు ఛాన్స్ లేదు బ్రదర్, అవకాశం లేదు బ్రదర్. ఆ 2 ఒలీవ కెరూబులు, అభిషేకించబడిన కెరూబులు 2 గర్భాలయంలో ఉన్నాయి. 2 కూడా అక్కడ నువ్వు అమెరికాలో చూసినా అదే వాక్యం కనపడుతుంది, ఇండియాలో చూసినా అదే వాక్యం కనపడుతుంది. అక్కడ ఎంత పరిమాణం ఉందో ఇక్కడ అదే పరిమాణం ఉంటుంది. అక్కడ ఏ రూపంలో కనపడుతుందో ఇక్కడ అదే రూపంలో కనపడుతుంది. కాబట్టి ఆ యొక్క సొలొమోను యొక్క కాలంలో దేవుడు ఎంత గొప్పగా మరి ఆ యొక్క రాజ్యాన్ని మరి చూపించాడు ఈ లోకానికి. నిజమైన సొలొమోను కాలంలో కూడా మరి ఆ యొక్క రాజ్యం ఉండబోతుంది.
ఎలా ఉండబోతుంది, సొలొమోను యొక్క రెండవ పట్టాభిషేకం ఏ విధంగా జరగబోతుంది అనేది మనం మళ్ళీ చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుల ప్రేమమయుడైన మా ప్రభువా క్రీస్తు బ్రహ్మ స్వామి మీకు వందనాలు స్తోత్రములు. ఓ ప్రభు, మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు కృపనిచ్చారు, ప్రత్యక్షనిచ్చారు, అర్థం చేసుకునే మనసు ఇచ్చారు నా ప్రభువా. మేము అనుకుంటున్నాము, ఓ ఈ మర్మం మాకు తెలిసిపోయింది, ఈ మర్మం మాకు అర్థమైపోయింది, లేదా ఈ మర్మం మేము గ్రహించగలిగాము, నాకు మాత్రమే అర్థమైందని మేము అనుకుంటున్నామేమో. కానీ దావీదు చెప్పినట్లుగా ఇందులో మేము ఏమీ గ్రహించలేము. నువ్వు సమస్తమును ఇచ్చివాడవు నీవై ఉన్నావు. ఓ దానిని మేము గ్రహించేవారమై ఉన్నావు మా ప్రభువా. ఓ సామర్థ్యాన్ని ఇచ్చివాడవు నీవై ఉన్నావు, ఆ సామర్థ్యాన్ని పొందుకునే వారు మేమై ఉన్నాం మా ప్రభువా. కాబట్టి ప్రభు, మరి ఆ యొక్క 2 ఒలీవ కర్రలు గల కెరూబులను మా ఈ లోకానికి తీసుకొచ్చిన దేవుడా మీకే వందనాలు స్తోత్రములు. ఆ 2 కెరూబులు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఆ 2 కెరూబులు ఒకే పరిమాణంలో ఉన్నాయి. ఆ 2 కెరూబులు ఒకే రూపంలో ఉన్నాయి మా ప్రభువా. ఓ నిజంగా అమెరికా దేశంలో, ఇండియా దేశంలో పంపబడినటువంటి 2 ఒలీవ కెరూబులు ప్రభువా ఒకే పరిమాణంలో ఉన్నాయి, ఒకే రూపంలో ఉన్నాయి మా ప్రభువా. ఒక ప్రభు, ఎందుకంటే ఒకే సింహమైంది మా ప్రభువా, అది ఒకే మనిషి అయ్యాడు మా ప్రభువా. అందుకోసం ఏ వైపు చూసినా కూడా ఆ 2 కెరూబుల యొక్క సందేశం ఒకలాగే కనపడతా ఉంది మా ప్రభువా. క్రీస్తు బెణం ప్రభు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చివరి కాల సమయంలో ప్రభు, మరి మమ్మల్ని ముందుగానే చెక్కి ఆ యొక్క నిర్మాణంలో మమ్మల్ని భాగస్వాములు చేసిన ప్రభు మీకే వందనాలు. ఆ నిర్మాణంలో మా స్థానం ఏమైందో ఆ స్థానంలోకి మమ్మల్ని అమర్చేది కూడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని ఇంకా బలపరచండి ప్రభు. శరీర సంబంధమైన రాజు మాకంటే ముందుగా ఈ లోకానికి క్రీస్తు పూర్వము 930 సంవత్సరంలో వచ్చిన సొలొమోను ఏ విధంగా మరి మొదటిసారి గిహోనులో అభిషేకం పొందుకున్నాడు, ఆ తర్వాత మరో రెండవసారి సొలొమోను ఏ విధంగా అభిషేకం పొందుకొని మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి పరిపాలించాడు. ఆయన మరి ఏ విధంగా సొలొమోను 700 మంది రాజకుమార్తెలు చేసుకున్నాడు, ఏ విధంగా సొలొమోను మందిరాన్ని 7 సంవత్సరాల్లో పూర్తి చేశాడు. 7 సంవత్సరాల మందిరం ఎందుకు మరి పూర్తయింది, ఎందుకు సొలొమోను మందిరంతో తిరగాలని సొలొమోను ప్రార్థన చేశాడు. ఎందుకు సొలొమోను మరి ఆ 700 మంది రాజకుమార్తెలు వివాహం చేసుకున్నాడు. ఈ లోకానికి అర్థం కాని విషయాలు, అనేక విషయాలను మేము గ్రహించినట్లుగా మా కనుల ఎదుట ప్రతి మర్మాన్ని మాకు బోధిస్తున్న దేవుడా మీకే వందనాలు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఇంకా గడిచిన కాలం కంటే ఈ కాలము మరింతగా మమ్మల్ని ఉన్నత స్థితిలో నడిపించిన దేవుడే మీకే వందనాలు స్తోత్రములు. దావీదుతో చెప్తున్నావు, దావీదు నీ సొలొమోను నీ కుమారుడు కాదు నా కుమారుడు అని చెప్పావు మా ప్రభువా. కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో మేము అనుకుంటున్నాము, మా తల్లిదండ్రులు బాగా సమాజమైన తల్లిదండ్రులు, వీళ్ళు మా తండ్రి, వీళ్ళు మా తల్లులు, వీళ్ళు మా కుమారులు, వీళ్ళు మా కుమార్తెలు అనుకున్నా కానీ మేము అందరము కూడా నీ కుమారులు కుమార్తెలు విన్నాం మా ప్రభువా. ఎవరైతే దేవుని కుమారులు కుమార్తెగా మార్చబడుతున్నారో వారు కదిలించబడిన రాజ్యంలో భాగస్వాములు అవుతారని చెప్పావు మా ప్రభువా. కాబట్టి సొలొమోను యొక్క కదిలించబడిన రాజ్యంలో మేము ఉండబోతున్నాం మా ప్రభువా. దాని కొరకు మమ్మల్ని లోకం తీసుకుని వచ్చాము మా ప్రభువా. సొలొమోను యొక్క పట్టాభిషేకం ఏ విధంగా జరిగించారో, సొలొమోను చిరంజీవి యొక్క సొలొమోను చిరంజీవి యొక్క కేకలు పెట్టావు మా ప్రభువా. ఇప్పుడు నిజమైన సొలొమోను చిరంజీవి యొక్క నా ప్రభు మీకు స్తోత్రం తండ్రి. ప్రభు, మరి నిజమైన ప్రవక్త నాతాను, నిజమైన సాధకుడు, సైన్యాధ్యక్షుడు బెనాయక సమక్షంలో సొలొమోను యొక్క 2వ పట్టాభిషేకం జరుగుతుంది మా ప్రభు మీకు వందనాలు స్తోత్రములు. కాబట్టి మా ప్రభు ఆ పట్టాభిషేకాన్ని గమనించగలిగే స్థితిని మాకు దయచేయండి. సంఘంలో ఏం జరుగుతుందో చూడగలిగే స్థితిని మాకు దయచేయమని అడుగుతాం మా ప్రభు మీకు వందనాలు స్తోత్రములు. సహోదరులందరూ బలపరచండి. మరి సహోదరులు కొంతమంది మరి ముందుగానే మరి ఇంటికి వెళ్ళారు, వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మా ప్రభు. మేము మరలా కలుసుకునే వరకు మీ ఆత్మతో నింపి నడిపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం పొందుకోనమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లు కుమారుగా మా మధ్యగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ మీ యొక్క నిత్యనామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్. never fails. Never fails indeed. Hallelujah. Hallelujah. His venom never fails indeed. It's coming very soon. It's coming very soon.
హల్లెలూయా హల్లెలూయా is coming very soon indeed. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. ప్రాణమై యెహోవాను సన్నిధించుము. విమోచకుడైన క్రీస్తు బిడ్డను చేసిన ఉపకారములో దేవుని మరువకము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ఓ మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రాణం యొక్క కృప, ఆయన యొక్క నిత్యమైన సన్నిధి, సహవాసము, సమాధానము, ఇక్కడ మోకరించిన పరిశుద్ధులను, దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న పరిశుద్ధులను, ఎత్తబడటకు సిద్ధపడుతున్న పరిశుద్ధులను, ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి మనం నడిపించిన కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందుకు వందనాలు.